ఆ, ఆయనను స్తుతించుచు కొనియాడుచు. ఓకే అండి. నెబుకద్నెజరు గారు 4వ అధ్యాయంలో తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. 4వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడండి? తన సాక్ష్యాన్ని చెప్తా ఉన్నాడు. తన సాక్ష్యాన్ని చెప్పకముందు ఏం జరిగింది? ఒక వ్యక్తికి సాక్ష్యం చెప్పకముందు ఏం జరుగుతుంది? ఏదో ఒక జలకాయ తగిలితేనే కానీ సాక్ష్యం అనేది కార్యం. ఎలాంటి కార్యం అది కదండి? అదే అంటారు, ఏదో ఒక జల్లకాయ తగిలితేనే కానీ సాక్ష్యం అనేది మనకి రాదు. నెబుకద్నెజరుకి దేవుడు ఎంతో పెద్ద సాక్ష్యం ఇచ్చాడు. ఎంత సాక్ష్యం అంటే, ఒక సామాన్యుడైన వ్యక్తి. ఎలాంటి వ్యక్తి అండి? ఒక సామాన్యుడైన వ్యక్తి. అతను క్రైస్తవుడు కాదు. అతను ఏం కాదంట? నెబుకద్నెజరు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడా కాదు. క్రైస్తవుడు కానివాడు, దేవుని బిడ్డ కానివాడు ప్రపంచాన్ని జయించాడు. దేన్ని జయించాడండి? ప్రపంచాన్ని జయించాడు. దాని తర్వాత ప్రపంచాన్ని జయించింది మాదియా పారసికులు. తర్వాత ఎవరు జయించారండి? మనం హిస్టరీలో చదువుకుంటాం కదా, చరిత్రలో చదువుకుంటాం. మాదీయులు, పారసికులు. దాని తర్వాత రాజ్యాన్ని జయించింది అలెగ్జాండర్. దాని తర్వాత 3వ వాడు అలెగ్జాండర్. ఓకేనండి. నెబుకద్నెజరు, తర్వాత మాదియా పారసికులు, అలెగ్జాండర్, గ్రేట్ అలెగ్జాండర్. తర్వాత ఎవరు? బ్రిటిష్ వారు. తర్వాత ఎవరండి? బ్రిటిష్ గురించి మనకు తెలుసు. మనం కూడా బ్రిటిష్లో నుంచి బయటికి, అంటే ఆ యొక్క బానిసత్వం నుంచి బయటకు వచ్చాం కదమ్మా. ప్రపంచం అంతా మరలా జయించిన 4వ రాజ్యము బ్రిటిష్ సామ్రాజ్యం. ఓకే, ఏదేమైనప్పటికీ అలెగ్జాండర్ ఒక అన్యుడైన, దేవుణ్ణి ఎరగని వాడైన, దేవుడు అతని పట్ల ఎంత గొప్ప సాక్ష్యం ఇచ్చాడండి. దేవుడు అతను అడగకపోయినా దేవుడు ఏం చేశాడు? ఆయన పట్ల అద్భుతమైన కార్యం. ఎలాంటి కార్యం అంటే, ప్రపంచాన్ని జయించిన చక్రవర్తిగా ఆయన్ని నిలబెట్టాడు. ప్రపంచాన్ని జయించాడు అంటే అర్థం ఏంటంటే, తిండికి బట్టకి నివాసానికి ఏ లోటు కూడా లేదు. లోటు ఉందా? ఏ లోటు లేదు. తిండికి కానీ, బట్టకి కానీ, నివాసానికి కానీ ఏ లోటు లేకుండా పనివారిని ఇచ్చాడు. చాలా వైభోగం ఎవరికి ఇచ్చాడండి? దేవుడు నెబుకద్నెజరుకి. ఈరోజు నెబుకద్నెజరు పాఠంలో నుంచి మన జీవితాలను కూడా మనం చూసుకుందాం. మనం ఎటువంటి వారమే, దేవుడు మనకి ఎటువంటి స్థితిగతులు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏ స్థితిలోకి మనల్ని నడిపించాడు, ఎటువంటి స్థితిలో నుంచి ఎటువంటి స్థితిలోకి వచ్చాం. మనం పుట్టుకతోటే, లేదంటే దేవుణ్ణి నమ్ముకోకముందే మనమందరం కూడా ఉన్నతంగా ఉన్నామా? లేదండి. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత, ఆయనలోనికి వచ్చిన తర్వాత మనకంటూ చెప్పుకోవడానికి దేవుడు కొన్ని కార్యాలని చేశాడు. ఏమిచ్చాడు? మొట్టమొదటిగా నీకు భార్యాభర్తలు కదండి, ఒక గృహాన్ని కట్టాడు. రెండవది, మొట్టమొదటి ఈ గృహం, ఏ గృహం? భార్యాభర్తలైన గృహం. రెండవది సిమెంట్తో కట్టిన గృహం. మూడవది పిల్లలు కదండి. మూడవది ఏంటమ్మా? ఒక్కొక్కటి దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆస్తిపాస్తులు, బ్యాంకులో బ్యాలెన్స్ ఉందా? ఎవరిచ్చారు? దేవుడు. నేను కష్టపడి సంపాదించానని చెప్పండి ఎవరైనా, రేపుడు ఉండదు అది. నేను కష్టపడి సంపాదించానని చెప్పాడు ఎవరు? నెబుకద్నెజరు. ఏం చెప్పాడండి? నేను కష్టపడి సంపాదించుకున్నాను, నా బలం, నా ఆస్తి నేను కదా సంపాదించాను, ప్రభు ఇవ్వటం ఏంటి, ఆయన ఇవ్వటం ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈ రోజున మీకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్ కానీ, మీకున్న ఆస్తుపాస్తులు కానీ, మీకున్నటువంటి ఇల్లు కానీ, మీకున్న పిల్లలు కానీ, సమస్తమును ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. అంతేగాని నా బలం, నా జ్ఞానం, నా యొక్క శక్తితో నేను సంపాదించుకున్నానని ఎవరు కూడా తలంచడానికి వీల్లేదు. నెబుకద్నెజరు 4వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, మొదటి వచనం చదువుదాం. రాజుకు నెబుకద్నెజరు, కింగ్ ఏంటండి ఆయన? రాజు నెబుకద్నెజరు. ఆయన ఒక రాజు, ఒక దేశానికి కాదు ప్రపంచానికి రాజు. ప్రపంచాన్ని జయించిన విజేత రాజుకు నెబుకద్నెజరు లోకమంతటా నివసించు. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి రాస్తున్నాడంట? మొదటి నుంచి రాండి. లోకమంతటా నివసించు. ఎక్కడ నివసిస్తున్నారంట? ఈ ప్రపంచంలో నివసించే ప్రతి ప్రజలకి నేను రాస్తున్నాను. ఎవరు రాస్తున్నారు? ఇది పరిశుద్ధాత్మ దేవుడు నెబుకద్నెజరు ద్వారా. వండర్ఫుల్. ఎవరు రాస్తున్నారండి ఇది? ఈ చాప్టర్ రచయిత ఎవరు? నెబుకద్నెజరు. ఈ చాప్టర్ని రచించింది ఎవరండి? రైటర్ నెబుకద్నెజరు రాశాడు ఇది. నెబుకద్నెజరు ఆయన ఎవరంటే కింగ్ ఆఫ్ బాబిలోన్. ఆయన బబులోన్ యొక్క రాజు. ఆయన ఒక అన్యుడు. ఆయన రాస్తున్నాడు ఈ చాప్టర్ని, 4వ చాప్టర్ని.
క్రైస్తవులు కాదు రాస్తంట. ఎవరు రాస్తున్నారండి ఇది? క్రైస్తవులు రాయలేదు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయాన్ని ఒక అన్యుడు రాస్తున్నాడు. అన్య దేవతను ఆరాధించేటువంటి నెబుకద్నెజర్ రాజు, ఒక దేవత విగ్రహాన్ని చేసినటువంటి నెబుకద్నెజర్ రాజు, నా దేవతను పూజించకపోతే ప్రతి ఒక్కడు తలకాయలు లేపేస్తానని సవాలు విసిరిన రాజు 4వ అధ్యాయములో దేవాతి దేవుని కోసం మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసండి? ఇదిగో లోకమంతట నివసించు సకల జనులు. ఎలాంటి జనులు అంటండి? ఆ సకల అనే మాటలో అర్థం ఏముంటుందంటే ఆయా జాతులు, ఆయా భాషలు, ఎక్కడైనా సరే, అడవి మనుషులు అనుకోవచ్చు, ఎవరైనా అనుకోవచ్చు, అన్ని దేశాలకి, అన్ని కులాలకి రాస్తున్నాడు. ఎవరు? నెబుకద్నెజరు. దేశంలో నివసించు, క్షమించండి, లోకమంతటా నివసించు సకల జనులకు, దేశస్థులకును, ఆయా భాషలు మాట్లాడు వారికిని ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని నమ్ముకున్న బిడ్డలు, దేవునిలోకి మారిన బిడ్డలు ఎవరికైనా మొట్టమొదటిగా మాట్లాడేటప్పుడు వారి మాటలో నుంచి ఏమొస్తుందంటే క్షేమకరమైనటువంటి మాట. అతను క్రైస్తవుడు అని చెప్పడానికి, అతను దేవుని బిడ్డ అని చెప్పడానికి ఈ లెటర్లో, అది లెటర్ అన్నది, అది ఉత్తరం ఏంటంటే ఆయన రాసింది ఒక ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఆ ఉత్తరములో ఆయన ఫస్ట్ మెన్షన్ చేసింది ఆల్ నేషన్స్, అంటే అన్ని రాష్ట్రాల ప్రజలకు, అన్ని దేశాల ప్రజలకు రాస్తూ ఏమన్నాడంటే మీకు క్షేమం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. క్రైస్తవులు ఎప్పుడైనా ఇతరులతో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడాలి? యేసు ప్రభువు వారు ఎవరితోనో మాట్లాడినప్పుడు ఏమంటున్నారు? మీకు సమాధానము కలుగునుగాక. ఏమంటున్నాడండి? సమాధానము కలుగునుగాక. మనం ఏం చేస్తాం? సమాధానంగా ఉన్నోడి దగ్గరికి వెళ్ళి గొడవలు ఇటు వచ్చేస్తాం. ఏమ్మా, సమాధానంగా బ్రతుకుతున్న ఇద్దరి మధ్యలోకి వెళ్ళి ఏం చేస్తాం? మనం సమస్యలు సృష్టించి వచ్చేస్తాం. క్రైస్తవుల లక్షణం ఏంటంటే సమాధానము కలుగునుగాక. గొడవలు ఆడుకున్న వారిని మనం ఏం చేయాలి? కలపాలి. ఆ గొడవలో ఇంకా కెరసనాలు వేసి, పెట్రోల్ వేసి వెలిగించకూడదు. ప్రియదేవుని బిడ్డలారా, తెలుసో తెలియక మనం ఈ పొరపాట్లు చేస్తున్నాం. దాన్ని మానేయటం మంచిది. ఎందుకంటే క్రైస్తవులు ఉండవలసిన ప్రప్రథమమైన లక్షణం ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు వారిని క్షేమాన్ని కోరుకోవటం. ఏం కోరుకోవాలి మనం? ఇతరుల క్షేమాన్ని మనం కోరుకోవాలి. యేసు ప్రభువు వారు ఇతరుల క్షేమం కొరకు తన ప్రాణం పెట్టాడు. ఆయన అంటాడు కదా, నా వల్లే మీరు నడుచుకోండి అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇతరుల కొరకు మనం కూడా ఏం చేయాలి? అవసరమైతే ప్రాణం పెట్టాలండి. ప్రియదేవుని బిడ్డలారా, కానీ ఇతరుల కోసం మనం ప్రాణం పెట్టట్లేదు, కానీ ఇతరుల మనసుల్లో గొడవలు పెడుతున్నాం, సమస్యలు సృష్టిస్తున్నాం. కొంతమంది సమస్యలు సృష్టించటానికే నియమించబడతారు. మనం గత గురువారం చదువుకున్నాం కదా, అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఏం పేరు ఆయన పేరు? ఎలుమా అన్న, బర యేసు అన్న, ఇంకొకటి ఉందండి గారడివాడన్న, ఒకడే. ఆడు క్రైస్తవుడు, యూదుడు, అబద్ధ ప్రవక్త అని రాస్తుంది. అతను క్రైస్తవుల్ని తప్పుదోవ పట్టేస్తున్నాడు. ఎలాంటి దోవ పట్టేస్తున్నాడు? విశ్వాసం నుంచి తొలగించేస్తున్నాడు. పౌలు గారు ఒకే మాట అంటాడు. ఏమని? అపవాది కుమారుడా అన్నాడు. ఏమన్నాడండి? అపవాది కుమారుడా, ప్రభు యొక్క తినని మార్గాన్ని చెడగొట్టువాడా. ఏం చేస్తాడంటండి? ప్రభు యొక్క తినని మార్గాన్ని చెడగొట్టువాడా అని చెప్పేసి పిలుస్తాడు. ఇదిగోరా దేవుని చేయి నీ మీద ఎత్తబడి ఉంది అన్న వెంటనే అతను ఏమైపోయాడు? గుడ్డివాడైపోయాడు కదండి. ఏమైపోయాడు? గుడ్డివాడైపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి పనులు మనం చేయకూడదు. ఎందుకంటే దేవుని దగ్గర నుంచి మనకేమొస్తుంది? శాపం వస్తుంది. నెబుకద్నెజరు ఏం చేస్తాడంటే, ఇదిగో ప్రజలందరికీ ఏం కలగాలని కోరుకుంటున్నాడు ఆయన? క్షేమాభివృద్ధి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన రాజు, నేను సుఖంగా ఉన్నాను కదా అని అనుకోవచ్చు కదా. ప్రజలందరికీ ఏం కలగాలని కోరుకుంటున్నాడు? ఇంతకుముందు ఇదే రాజు ఏమన్నాడు తెలుసా? 3వ అధ్యాయంలో, ఎవడైతే నా దేవతకి నమస్కారం చేయడో వాడిని మండుచున్న అగ్నిగుండంలో వేస్తాను. క్షేమం లేదు అక్కడ. క్షేమం ఉందండి అక్కడ? లేదు. తగాదాలు, గొడవలు ఉన్నాయి. అదే నెబుకద్నెజరు 1వ అధ్యాయంలో ఏమన్నాడో తెలుసండి? 2వ అధ్యాయంలో, నాకు వచ్చిన కళ కోసం ఎవడైతే చెప్పడో వాడిని ఏం చేస్తాను? నరికేస్తాను. ఆర్యోకుతో చెప్తాడు. ఆర్యోకు అని ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఆడికి ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? వాడిని చంపేయండి అని చెప్పేసి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనిస్తున్నప్పుడు అదే నెబుకద్నెజరు 4వ అధ్యాయంలో తన క్యారెక్టర్ ఎలా మారిపోయిందండి? అంటే హార్డ్లో నుంచి ఎలా వచ్చేసాడు? సాఫ్ట్ అయిపోయాడు. ఎంతో కఠినంగా ఉండేవాడు. ఇతరుల కోసం నాకేంటని తిరిగేవాడు కదండి. అనేక మందిని బందీలుగా తెచ్చినవాడు, అనేక మందిని సంహరించినవాడు, అనేక మందిని. ఆఖరికి సిద్కియాని ఏం చేశాడంటే, సిద్కియాని ఏం చేశాడు? సిద్కియా లాస్ట్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, లేదా జోడాస్, అంటే యూదుల
చివరి రాజు ఎవరండి? సిద్కియా. ఈ సిద్కియాని ఏం చేశాడు నెబుకద్నెజర్ రాజు? మొట్టమొదటి కళ్ళ ముందు తన కొడుకుల్ని చంపేశాడు. ఎందుకు చంపేశాడు? నెక్స్ట్ ఇంకొక కింగ్ ఉండకూడదు, నెక్స్ట్ ఇంకొక రాజు ఉండకూడదు, యూదుల చరిత్రలో నెక్స్ట్ రాజు ఉండకూడదని చెప్పేసి సిద్కియా లాస్ట్ రాజు, అతని కొడుకులు ఉన్నారు, అతని కొడుకులను అతని కళ్ళ ముందు ఏం చేశాడు? నువ్వు చూసే లాస్ట్ సీన్ ఇదే అని చెప్పేసి అతని కళ్ళు కూడా పొడి చేశాడు. ఎవరి కళ్ళు? సిద్కియా కళ్ళు. జీవితాంతం బందీగృహంలో గుడ్డోడ్లా బ్రతకమని చెప్పేసి అన్నాడండి. అంత క్రూరుడైనటువంటి నెబుకద్నెజరు, అంత భయంకరమైనటువంటి జీవితం కలిగినటువంటి నెబుకద్నెజరు, సమాజానికి హానికరంగా ఉన్న నెబుకద్నెజరు సమాజానికి ఏం కలగాలంటున్నాడు ఇప్పుడు? క్షేమం. దేవునికి మహిమ కలుగును గాక. ఒక క్రైస్తవుడు మారితే, ఒక వ్యక్తి, ఒక అన్యుడు క్రైస్తవుడిగా మారితే అతని వల్ల జరిగే చెడు సమాజంలో ఆగిపోతుంది. ఏమైపోద్దండి? అతడు వ్యభిచారా, ఇంకా అక్కడి నుంచి వ్యభిచారం ఉండదు. అతడు నరహంతకుడా, ఇంకా హత్యలు ఉండవు. అతడు దొంగ అయితే ఇంకా దొంగతనాలు ఉండవు. క్రైస్తవ్యం సమాజానికి ఏం మేలు చేసిందంటే సమాజంలో శాంతియుతమని దయచేసిందండి, శాంతి భద్రతల్ని దయచేసింది. ఇంత భయంకరమైన వ్యక్తులు దేవుణ్ణి నమ్ముకోగానే ఎలా మారిపోయారు? సాత్వికులుగా మారిపోయారు కదండి, సమాధానపరచువారుగా మారిపోయారు. ఒకప్పుడు రౌడీస్ అండి, రౌడీలు. వాళ్ళ కనుక ఈ రోజుకి రౌడీలుగా ఉంటే ఈ భయవరంలో ఎవడో తిన్నంగా ఉండలేడు అనమాట. అంత భయంకరమైన రౌడీలు ఈ రోజున మారిపోయి దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఆడు ముందు ఎవడన్నా వచ్చి ఏసలెత్తే ఏంటండి అది సింహం ముందు పిచ్చుకొచ్చి ఆడినట్టే. కానీ ఆ సింహం ఇలా ఏం చేయదు, ఈ పిచ్చుకొని కూడా. ఎందుకు ఏం చేయదు? ఆల్రెడీ సింహం తన స్వభావాన్ని ఏం చేసుకుందండి? మార్చేసుకుంది. ఎలాంటి స్వభావం అంటే ఇంతకుముందు గొర్రెపిల్ల కనపడితే చీల్చేసేది, ఇక మీదట గొర్రెపిల్లతో స్నేహం చేయటం మొదలు పెడుతుంది సింహం కదండి. అటువంటి స్వభావాలన్నీ కూడా మారిపోయినాయి. ఇక్కడ నెబుకద్నెజరు తన స్వభావం ఎలాంటిది, తన యొక్క క్యారెక్టర్ ఎలాంటిది, ఇప్పుడు ఏమని పలుకుతున్నాడంటే మీరందరికీ ఏం కలగాలని కోరుకుంటున్నాడు? క్షేమాభివృద్ధి కలుగునుగాక. తర్వాత వచ్చిన మనం కూడా ఏం కోరుకోవాలి? ఇతరుల నుంచి ఇతరులకి క్షేమం కలగాలని కోరుకోండి. ఇతరులకి ఏం కలగాలని కోరుకోవాలి? మనం వాళ్ళకి మంచి జరగాలి అని కోరుకుంటే నీకు మంచి జరుగుద్ది. వాళ్ళకి క్షేమంగా ఉండాలని కోరుకుంటే నువ్వు క్షేమంగా ఉంటావు. వాడు చెడిపోవాలని కోరుకుంటే ఆడు బాగానే ఉంటాడు కానీ నువ్వు చెడిపోతావు. ఇది చాలామందికి తెలియనటువంటి ఒక సీక్రెట్, ఒక రహస్యం. శత్రువు అయినా సరే ఎలా ఉండాలని కోరుకోవాలి? మనం క్షేమంగా ఉంచు ప్రభువా అని కోరుకోవాలి. శత్రువే దానియేలు ఎలా ఉన్నాడండి? క్షమించండి, ఎవరు? నెబుకద్నెజర్ శత్రువే. కానీ దానియేలు వీళ్ళందరూ కూడా ఆయన కొరకు ఏం చేశారు? ప్రార్థన. ఆయన్ని క్షేమంగా ఉంచు ప్రభువా. అతని క్షేమం వీరి క్షేమంగా మారింది. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఇతరుల కొరకు ప్రార్థన చేయండి, వారి క్షేమమే మీ క్షేమం అవుతుంది అంటారు దేవుడు. ఏమంటున్నారమ్మా? వారి క్షేమం మీ క్షేమం అవుతుంది. వాళ్ళ నాశనాన్ని కోరుకోవద్దు. కిందకి చదువుదాం ఇప్పుడు. మహోన్నతుడగు దేవుడు, ప్రైజ్ ది లార్డ్. ఎవరి ఎడల చేసిన అద్భుతాలు? నా ఎడల. అంటే అర్థం ఏంటి? ఎవరి ఎడల? ఆ పర్సన్ ఎవరు? అక్కడ ఎవరున్నారు? నెబుకద్నెజర్. ఒక రాజు చెప్తున్నాడు నా ఎడల చేశాడు అద్భుతాలని. మనం చెప్పడం కాదండి, ఒక దేశానికి రాజు చెప్తున్నాడు. ప్రపంచాన్ని జయించిన రాజు చెప్తున్నాడు, చక్రవర్తి. ప్రపంచాన్ని జయించినటువంటి చక్రవర్తి, ద గ్రేట్ నెబుకద్నెజర్, ద గ్రేట్ అలెగ్జాండర్ అంటారు. కానీ అలెగ్జాండర్కి మార్గం తెరిచింది ఎవరంటే నెబుకద్నెజర్ కదండి. కాబట్టి ఆ నెబుకద్నెజర్ చెప్తున్నాడు ఏమనంటే, నేను మహోన్నతుడగు దేవుని నా ఎడల చేసిన అద్భుతములను, సూచక క్రియలను మీకు తెలియజేయటకు నాకు మనస్సు కలిగింది. దేవునికి మహిమ కలుగును గాక. ఏం కలిగిందంటండి? మనస్సు. మహోన్నతుడైన దేవుడు నా ఎడల చేసినటువంటి కార్యములు మీకు చెప్పటానికి నాకేం కలిగింది? మనస్సు కలిగింది. మనస్సు కలిగింది. చదవండి ఇంకా. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి. ఆయన సూచక క్రియలు అలాంటివి అంటండి, ఆయన చూపించే సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి అంటండి, ఎంతో బ్రహ్మాండమైనవి. మనం కూడా ఇలాంటి పదాలు ఎప్పుడు ఉపయోగించుండం దేవుణ్ణి చెప్పడానికి. ఒక అన్యుడైనటువంటి నెబుకద్నెజరు చెప్తున్నాడు. చదవండి. ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము ఎలాంటి రాజ్యం అంటండి? శాశ్వత రాజ్యము.
నిత్యము ఉండే రాజ్యం అయింది ఆయన రాజ్యం. నా రాజ్యం అయితే నెబుకద్నెజర్ మాట్లాడుతున్నాడు. ఎవరి రాజ్యంతో పోల్చుకుంటున్నాడు? తన రాజ్యంతో పోల్చుకుంటున్నాడు. నా రాజ్యం టెంపరరీ, నేను జయించాను, ఈ రాజ్యం అంతా నాదని అనుకున్నాను, కానీ నేను 100 సంవత్సరాలు అయితే ఏమైపోతాను? చచ్చిపోతాను. తర్వాత నా రాజ్యం ఏమవుతుందో కదండి. కానీ దేవుని రాజ్యం ఎలాంటి రాజ్యం? శాశ్వత రాజ్యం. అది నిరంతరము నిలిచే రాజ్యం. ఆ యేసయ్య రాజ్యము నిరంతరము ఉండేటువంటి రాజ్యము. ఏ రాజ్యము కోసం విట్నెస్ ఇస్తున్నాడు ఈయన? పరలోక రాజ్యం. అంటే ప్రజల, ఆ దేశస్థుల, ఆ లోకంలో ఉన్న ప్రజలందరి దృష్టిని ఏ రాజ్యం మీదకి మళ్ళిస్తున్నాడు? దేవునికి మహిమ కలుగును గాక. ఒక రాజు ఈ ప్రపంచాన్ని జయించి ఇది నా ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు, ఎంతో ఘనమైనవి ఆయన సూచక్రియలు. ఎలాంటివంటండి? ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు, ఎంతో ఘనమైనవి. దేవునికి మహిమ కలుగును గాక. చదవండి. ఆయన రాజ్యము, ఎవరి రాజ్యము? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యము శాశ్వత రాజ్యం. మామూలు రాజ్యం కాదండి, శాశ్వత రాజ్యం. ఓకే, చదవండి. ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచును. అక్కడ ఆయన రాజ్యం ఎలా ఉంటుందంటండి? తరతరములు. తరతరములు అంటే ఇంకా అది ఇన్ఫినిటీ అనమాట. ఇంకా కొదువు లేదు. ఇంకా రాజ్యంలో మనం అందరం కూడా ఏం చేయొచ్చు? నివసించవచ్చు. అరే నెబుకద్నెజర్, నా రాజ్యం స్థిరం అనుకుంటున్నారేమో. నా రాజ్యం స్థిరము కాదు. పరలోకమందు ఒక దేవుడు ఉన్నాడు. ఆయన నా ఎడల చేసినటువంటి బ్రహ్మాండమైనటువంటి సూచక క్రియలు, ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి క్రియలను మీకు నేనేం చేస్తున్నాను? తెలియజేస్తున్నాను. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం. కిందకి చదువుదామండి. ఆయన ఒకరోజు విశ్రాంతి తీసుకుంటూ తన నగరములో క్షేమాన్ని, అది దాని ఏంటండి ఉండి, సింపుల్గా ఈ కళ కోసం చెప్పుకుందాం. ఒక కళ కన్నాడంట. కళ కోసం ఎక్కువ చదువుకుంటే మనము వాక్యం స్కిప్ అయిపోతాం. కళ ఏంటంటే సింపుల్గా చెప్తాను. ఒక చెట్టును చూశాడు. ఆ చెట్టు చాలా పెద్దదైంది. ఆ చెట్టు ఏమైపోయిందంటండి? చాలా పెద్దదైంది. పెద్దదై దాని కొమ్మలు అటు ఇటు వెళ్ళిపోయినాయంట. ఏంటయ్యి? ఒక చెట్టు కొమ్మలు. చిన్నప్పుడు చెప్పేవారు కథలు మన తాతమ్మలు. ఇందులో నుంచే ఇలాంటి కథలు చెప్పేవారు. ఒక చెట్టు వచ్చింది, దాని కొమ్మ అటోటి వెళ్ళిపోయింది, ఇటోటి వెళ్ళిపోయింది, అన్ని శాఖలకు వెళ్ళిపోయిందంట. ఈ కొమ్మలు వెళ్ళిపోతే ఆ కొమ్మల పైన పిచ్చుకలు వాళ్తున్నాయంటండి, పక్షులు వాళ్తున్నాయంట. ఆ పక్షులు వచ్చి ఆ చెట్టు మీద ఉన్నటువంటి ఆహారాన్ని తింటున్నాయంట. దాని కింద ఏముంటాయి? దాని కింద ఈ గేదెలు, ఆవులు, జంతువులన్నీ కూడా తలదాచుకుంటున్నాయంట. అయితే ఒక పరిశుద్ధుడు వచ్చాడంట మధ్యలో. ఎవరు వచ్చారండి? ఒక పరిశుద్ధుడు వచ్చి ఆ చెట్టుని చూసి ఆనందిస్తాడా, బాధపడతాడా? మామూలుగా చూస్తే పచ్చగా ఉంది, మొత్తం అంతా వ్యాపించింది, అనేకమైన జంతువులు దాని నీడలో ఉన్నాయి. కానీ ఆ పరిశుద్ధుడు వచ్చి అన్నాడంట, ఈ చెట్టును నరికేయండి అన్నాడంట. ఏమన్నాడండి? ఈ చెట్టును నరికేయండి, మొద్దుని మాత్రమే ఉంచండి. ఏముంచమన్నాడండి? మొద్దును మాత్రమే ఉంచండి, ఆ మొద్దు తప్ప ఇంకేం ఉండకూడదు, చెట్టుని నరికి అవతల పడేయమన్నాడంట. తుల్లుపడి లేచాడు. ఎవరు? దాని కింద ఇంకా కొన్ని ఉన్నాయి. ఇలాగ అతను ఏమైపోతాడు? 7 సంవత్సరాలు టైం ఇస్తాడు కదా, అదంతా ఉంటుంది. ఇక్కడ వరకు ఆగుదాం. తుల్లుపడి లేచాడు. అసలు ఏంటి కళ? మనకు కూడా చాలామందికి కళ్ళు వస్తాయి. ఎలాంటి కళ్ళు వస్తాయి? నెబుకద్నెజర్కి వచ్చినట్టు మనకే కళలు వస్తాయి. ఎలాంటి కళలు వస్తాయి?
మాట్లాడతలేదే. కొన్ని కొన్ని కళలు వస్తాయండి, కొన్ని కొన్ని విచిత్రమైన కళలు. కొంతమంది కంటే పడుకుంటే ఇంక సాయంత్రం అంతా పాములే ఆడేస్తాయంట కళ్ళలోని. ఏమొచ్చేస్తాయండి? పాములే. కొంతమందికి పడుకుంటే దయ్యాలే కళ్ళలోకి వచ్చేస్తుంటాయంట. ఏమొచ్చేస్తుంటాయి? దయ్యాలు. కొంతమందికి పడుకుంటే ఇంకెటేదో కదండి. మనకు వచ్చేటువంటి వాటిని ఎవరిని దర్శనాలు అని చెప్పేసి అంటారు. గుర్తుపెట్టుకోండి, దర్శనాలకి కళలకి చాలా వ్యత్యాసం ఉంది. దర్శనం అనేది ఒక్కసారి కలుగుతుంది, దాన్ని మళ్ళీ జీవితంలో ఎప్పుడు మర్చిపోలేం. అలా బ్రెయిన్లో ఫీడ్ అయిపోతుంది. మళ్ళీ చెప్పమంటారా? దర్శనము లేదా నెబుకద్నెజర్కి అక్కడ వచ్చిన కళ అలాంటిది మనలో ఎవరికైనా వస్తే, దేవుడు కనుక ఇస్తే అది బ్రెయిన్లో ఫీడ్ అయిపోద్దండి. దాన్ని ఎవడో డిలీట్ చేయలేడు. దాన్ని ఎవడో ఏం చేయలేడు. నీ బుర్రకి ఎంత పెద్ద దెబ్బ తగిలేసినా అది మాత్రం నీ బుర్రలోంచి పోదు. అది అలా ఉండిపోతుంది. దేవుడు నాకు అలాంటివి 3-4 దర్శనాలు ఇచ్చాడు. అవి బుర్రలో అలాగే ఉండిపోయినాయి. అన్నీ మర్చిపోతాను కానీ అవి మాత్రం ఉండిపోతాయి. నాకు ఫ్రెష్గా గుర్తొస్తుంటాయి అనమాట. అట్లు చూపించే దేవుడు నన్ను సేవలోకి తీసుకొచ్చాడు. ఆయన చూపించకపోతే ఈరోజు ఇక్కడికి నేను రాలేనండి. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి ఒక దర్శనము ఎవరు చూశారు? నెబుకద్నెజర్ మహారాజు గారు చూశారు. ఆ దర్శనాన్ని చూసి భయపడి చెమటలు పట్టేసి, అయ్యగారికి ఒక అలవాటు ఉంది. ఏంటది? కళ వచ్చిందంటే అతనికి ఒక అలవాటు ఉంది. దాని యొక్క భావం తెలుసుకోవాలి. కానీ ఒక అలవాటు ఉంది అందులోనే. ఏంటది? ఓకే, దానికి మంచి మంచి క్యాప్షన్ ఎవరిస్తారని చూస్తున్నాను. నెబుకద్నెజర్కు ఉన్నటువంటి ఒక దరిద్రమైన అలవాటు ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్. ఏముందండి అతనికి? తన కులపోడినే పిలిపించుకుంటాడు ఏదైనా చెప్పడానికి. బైబిల్లో ఎక్కడ చూడండి, జెసిన్ గారు కూడా చెప్తారు కొన్ని కొన్ని సందర్భాల్లో కదండి, ఎక్కడ జరిగిన నెబుకద్నెజర్ ఎవరిని పిలిచాడు? నా ప్రజల్లో ఉన్న నా గారడి వారిని, నా మంత్రజ్ఞుల్ని తీసుకురండి. అదే ప్రజల్లో దానియేలు కూడా ఉన్నాడు, షడ్రకు ఉన్నాడు, నెబుకద్నెజర్ అన్నాడు. వాళ్ళ పక్కన పెట్టేస్తున్నాడు కదండి. కొన్ని విషయాల్లో ఇది చావదు. ఏది చావదు? ఈ కులం అనేది చావదండి. ఎక్కడికైనా సరే ఆడికి టాలెంట్ లేకపోయినా వాళ్ళ మనిషిని పెట్టుకోవాలని చూస్తుంటాడు. వాడికి టాలెంట్ ఉండదు, ఆడు అది చేయలేదు ఇది చేయలేదు, కానీ ఏమనుకుంటాడు? నాకు ఇవ్వట్లేదు మా ఊడు అయ్యి ఉండని చెప్పేసి అంటాడు. కానీ ఇక్కడ టాలెంట్ లేకపోయినా పిలుచుకుంటున్నాడు. ఎవరు? నెబుకద్నెజర్. ఆడికి టాలెంట్ లేదు, ఆడు చెప్పలేడు, కానీ నా మనిషి, నా కులపోడు అని చెప్పేసి నెబుకద్నెజర్ ఏం చేస్తున్నాడంటే తన ప్రజల్ని పిలిపించుకున్నాడు. ఫస్ట్ తరహాలో ఎప్పట్లాగానే పిలిపించుకున్నాడు తన ప్రజల్ని. ప్రియ దేవుని బిడ్డలారా, తన ప్రజలు వచ్చారు, విన్నారు, మాకేం అర్థం కాలేదు సార్ అన్నారు. ఏమన్నారండి? విన్నారు, వాళ్ళు సాల్వ్ చేయలేకపోయారు ప్రాబ్లంని. వాళ్ళు ఆ యొక్క ప్రాబ్లం ఏం చేయలేకపోయారండి, ఆ సమస్యను పరిష్కరించలేకపోయారు. అప్పుడు ఈయన గుర్తొచ్చింది ఎవరికి? నెబుకద్నెజర్కి. నాకు ఎలాంటి పరిస్థితి వచ్చిన ప్రతిసారి ఎవరు వస్తున్నారు? ఆ దానియేలు అనేవాడు వచ్చి నాకు సాయం చేస్తున్నాడు. ఒరే మనోళ్ళు కాదు కానీ ఆయన తీసుకురండి రా అని చెప్పేసి అన్నారు. ఎవరిని? ఆ యొక్క క్రైస్తవుడిని. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరిని తీసుకురమ్మన్నారండి? క్రైస్తవుడు. ఈ ప్రపంచంలో వచ్చిన ప్రతి ప్రాబ్లంని సాల్వ్ చేసింది క్రైస్తవుడే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ప్రపంచంలో వచ్చిన అనేకమైనటువంటి పరిస్థితుల్ని సాల్వ్ చేసింది ఎవరండి? క్రైస్తవులే. ఆపరేషన్ చేయాలి మొత్తం ముందు కనిపెట్టింది ఎవరు? క్రైస్తవుడు. ఎవరు కనిపెట్టారండి? క్రైస్తవుడు. ఈ ట్రైన్ని కనిపెట్టింది ఎవరు? మన భారతదేశంలో వార్తాపత్రికనిచ్చింది ఎవరు? క్రైస్తవుడే. విలియం కేరీ. అతని పేరేంటండి? మనం న్యూస్ పేపర్లు చదువుతున్నాం కదా, ఈ న్యూస్ పేపర్ మొట్టమొదటిగా భారతదేశంలో అచ్చు వేసి ఇచ్చింది ఎవరంటే ఒక క్రైస్తవుడు. ఇంగ్లాండ్ నుంచి వచ్చాడు, విలియం కేరీ. ఈ భారతదేశంలో ఒక ట్రైన్ ఇంజిన్ కనుక్కున్నాడంటే అది ఎవరు? ఒక భారతీయుడు కాదండి, ఒక క్రైస్తవుడు, ఆంగ్లేయుడు. ఎవరండి? పక్కకు వచ్చేసరికి ఆంగ్లేయుల్ని పక్కన పెట్టేసి మనోళ్ళని హైలైట్ చేశారు. మనోడు కదా అని చెప్పేసి నెబుకద్నెజర్ లాగా మనోళ్ళు. అక్కడ గాంధీతో పాటు తర్వాత కందుకూరి వీరేశలింగంతో పాటు పనిచేసింది ఎవరంటే విలియం కేరీ. ఎవరండి? విలియం కేరీ. అసలు ఒక్కడు కూడా విలియం కేరీని పట్టించుకోడు. విలియం కేరీ అక్కడ ఉన్నాడు. కందుకూరి వీరేశలింగం పంతులు విన్నారా? మహాత్మా గాంధీ కదండి. ఆ టైంలో ఈ విలియం కేరీ ఇంగ్లాండ్ నుంచి భారతదేశం వచ్చి తన భార్యని తన పిల్లల్ని పోగొట్టుకొని అచ్చు యంత్రాన్ని కనిపెట్టిన దాన్ని ఏమేసాడంటే బైబిల్ ముద్రించి, ప్రింటింగ్ మిషన్ కదండి, బైబిల్ని ముద్రించి ఒక పక్కన రే భారతదేశంలో ఇన్ని భయంకరమైనవి ఉన్నావే,
చిన్న చిన్న పిల్లలకి బాల్య వివాహాలు చేస్తున్నారని ముందు దాన్ని అరికట్టాడు. ఎవరు? విలియం కేరీ. కందుకూరి వీరేశలింగం గారు, మహాత్మా గాంధీ గారు చేసినవి కాదండి. కానీ భారతీయులు కాబట్టి వాళ్ళ పేర్లు పెట్టి, ఆడు పరాయుడు కాబట్టి ఆయన పేరు తీసేశారు. ఎవరి పేరు? విలియం కేరీ పేరు. కానీ చరిత్ర ఎక్కడ కూడా మర్చిపోదు కదా. చరిత్ర మర్చిపోదండి, మర్చిపోదు. రాజా రామ్మోహన్ రాయ్, ఇంకా ఇలాంటి వాళ్ళ పేర్లు. కానీ అసలు పేరు ఎవరు? దాని వెనకాల ఉండి పనిచేసింది ఎవరు? హార్డ్ వర్క్ చేసి భార్యని పిల్లల్ని కోల్పోయింది ఎవరు? విలియం కేరీ, క్రైస్తవుడు. ఈ ప్రపంచంలో సమాధానం లేని ఎన్నో ప్రశ్నలకి సమాధానం తెచ్చింది ఎవరండి? క్రైస్తవులు. వాళ్ళ తర్వాత ఏదైనా ఒక మొబైల్ ఫోన్ కనిపెట్టారా, ఒక కంప్యూటర్ కనిపెట్టారా, ఈ ఫ్యాన్ కనిపెట్టారా, ఏసీ కనిపెట్టారా, గడియారం కనిపెట్టారా? ఎవరు కనిపెట్టారు ఇవన్నీ? అన్నీ వాళ్ళు కనిపెట్టినాయి. ఎక్కడైనా మీరు చూడండి, వెనకాలకి తిప్పితే మనకు మేడ్ ఇన్ ఇండియా అని ఎక్కడ కనపడదు. మనకి ఎక్కువ శాతం కనపడేది ఏంటండి? మేడ్ ఇన్ చైనా కనపడుతుంది. చైనాలో కూడా అక్కడ క్రిస్టియన్స్ ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అమ్మ, మన వస్తువులు ఏమి ఉండవు ఇక్కడ. ఏ ఆండ్రాయిడ్ ఫోన్ వాడినా ఎవరు కనిపెట్టింది? వాళ్ళే కనిపెట్టారు. కానీ మానవులు గొప్ప. ఏమీ లేకపోయినా సరే, ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, అక్కడ నెబుకద్నెజర్ పరిస్థితి కూడా అంతే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అక్కడ వాళ్ళకి ఏమీ లేకపోయినా, టాలెంట్ లేకపోయినా వాళ్ళనే పిలిపించుకున్నాడు. ఆఖరికి ఎవరి దగ్గరికి వెళ్ళాడు? నెబుకద్నెజర్ దగ్గరికి వెళ్ళాడు. నెబుకద్నెజర్ దగ్గరికి వెళ్ళి దానియేలు దగ్గరికి వెళ్ళి దానియేలుని పిలిపించమన్నాడు. 9 నుంచి చదువుదాం. ఎట్లనగా శకునగాండ్ర అధిపతి బెల్తెషాజరు, పరిశుద్ధ దేవతల ఆత్మ నీయందున్నదనియు, ఏ మర్మము నిన్ను కలత పెట్టదనియు నేనెరుగుదును గనుక నేను కనిన కలయు దాని భావము నాకు తెలియజెప్పుము అని చెప్పేసి ఈ కలంతా కూడా ఎవరికి చెప్పాడు? దానియేలు గారికి చెప్పారు. అప్పుడు ఏం జరిగిందంటే 16 వచనం 17 జరుగును. చాలా ప్రాముఖ్యమైన వచనం, జాగ్రత్తగా చదవండి. చాలా పెద్ద వచనం కూడా అది. మహోన్నతుడకు దేవుడు, గుర్తుపెట్టుకోండి, మహోన్నతుడకు దేవుడు ఎవరి రాజ్యం పైన? అక్కడ చంద్రబాబు గారు కూర్చున్నారా, మోడీ గారు కూర్చున్నారా, జగన్ గారు కూర్చున్నారా, ఇవన్నీ పక్కన పెడితే మహోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి. ఎవరు అధికారి అంటండి? ఈ రాజ్యాలన్నింటికి ఆయన అధికారి. మీరు అనుకోవచ్చు, అదేంటండి జగన్ గారు ఎన్నో చేశారు, ఆయన పక్కనెట్టేసి మళ్ళీ ఎలా వచ్చింది ఏంటి? తప్పుగా అనుకోకుండా, చేశాడు కాబట్టి చేశాడని చెప్తున్నాను. అమ్మ, ఎలా వచ్చింది? ఈ పార్టీ వచ్చింది, ఇక్కడ ఏం జరగట్లేదండి. చాలామంది అనుకుంటారు ఏం జరగట్లేదు, ఆయన ఎందుకు వచ్చాడు, ఈయన ఎందుకు పోయాడనంటే కొన్ని సందర్భాల్లో మనుషులు చెప్పేది ఏంటంటే ఓట్లు తప్పు ఓట్లు పడ్డాయి. నిజమే కదండి, రాంగ్ ఈవీఎం కాల్కులేషన్ రాంగ్. ఓట్లేమో 1,00,000 ఉంటే 1,20,000 ఓట్లు, ఇవన్నీ తప్పుడు సిద్ధాంతాలు కదండి, తప్పుడు పద్ధతులే. అవన్నీ పక్కన పెడితే వీటన్నిటికి పైన ఎవరున్నారంట? దేవుడు. ఒకడు అక్రమంగా వచ్చి కూర్చున్నా కానీ దాని వెనకాల ఎవరుంటారో? దేవుడు. మీరు అనుకోవచ్చు, అక్రమంగా వచ్చి కూర్చున్నా దేవుడు సాయం చేస్తాడా? చేస్తాడు. ఎందుకు చేస్తాడు? నీ మూర్ఖత్వాన్ని బట్టి. ఎవరిని బట్టి? మన మూర్ఖత్వాన్ని బట్టి నాయకుల్ని దేవుడు సెలెక్ట్ చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. లీడర్స్ని దేవుడు సెలెక్ట్ చేస్తాడు. మనం మంచిగా ఉంటే మంచి వాళ్ళు వస్తారు, చెడ్డగా ఉంటే మనం తొక్కటానికి చెడ్డోళ్ళు వస్తారు, గుర్తుపెట్టుకోండి. అంతేనండి, దేవుడు పంపిస్తాడు, అలాంటి వాళ్ళని పంపిస్తాడు. ఇక్కడ చదువుతుంటే ఆయన ఎలా అంటాడంటే, మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి ఆయన ఎవరికి ఇస్తాడో వారికి ఇస్తాడు, ఆయన ఎవరికి ఇస్తాడో వారికి ఇచ్చేస్తాడంట. అంటే అర్థం ఏంటి? ఆయన ఉద్దేశం ఎవరుంటే వాళ్ళకి ఇస్తాడు తప్ప మనం ఎన్ని చేసినా మనోడు రావాలి, ఎలక్షన్లో ఈడు గెలవాలని అనుకుంటే అది జరిగే పని కాదు. ఆయన ఇవ్వాలనుకుంటే ఇచ్చేస్తాడు. ఓకే, అధికారి అయ్యండి. అత్యల్ప, ఇది చూడండి, ఆ మాట మీరు గమనిస్తున్నారా? ఆయా రాజ్యముల పైన అత్యల్ప దాని అర్థం ఏంటండి? శేషు గారు, అత్యల్ప మనుషులు అంటాడు, దాని అర్థం ఏంటంటారు? రాజ్యాలపైన అత్యల్ప మనుషుల్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు, పనికి మానవుల్ని ఏర్పాటు చేస్తాడు కదండి. ఈ రోజున ఏంట్రా ఈ రాజకీయం, ఏంట్రా ఇది చేసే పనులు ఏంట్రా అని బుర్ర బాదుకుంటారు జనం కొన్ని సందర్భాల్లో. ఆయా రాజ్యాలపైన ఎందుకు పనికిరాను తీసుకొచ్చి ఒక్కొక్కసారి పెడతాడని దేవుడు. అత్యల్ప మనుషులను. ఎలాంటి మనుషులు అంటండి? అత్యల్ప మనుషులు అంటే అర్థం ఏంటి? మనుషుల్లో అల్పంగా ఉన్నటువంటి, ఎందుకు పనికిరానటువంటి, అసలు పేరే గుర్తుపెట్టుకోలేని మనుషులను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతాడంట ఆయన.
సింహాసనం మీద. అంటే నెబుకద్నెజరు ఎలాంటి వాడు చెప్పండి ఇప్పుడు? ఎస్, తక్కువలో నేను చాలా తక్కువని. అవునమ్మా, నేను తక్కువలో చాలా తక్కువని. అలాంటి నన్ను తీసుకొచ్చి దేవుడు ఇక్కడ పెట్టాడు. చూసారా, అత్యల్ప మనుషులను తీసుకొచ్చి పెడతాడంటే. చదవండి. ఎలాగ జరుగును? 19 వచనం. అందుకు బెల్తెషాజరు దానియేలు మాట విని 1 గంట సేపు ఆయన సైలెంట్ అయిపోయాడు. ఆయన ఏమైపోయాడండి? 1 గంట సేపు సైలెంట్ అయిపోయాడు. ఒరే మాట్లాడరా అంటే మాట్లాడతలేదు. కార్తీక్ గారిని తీసుకుని ఒకసారి లింగరాజుపాలెం ప్రార్థనకి వెళ్ళాను అర్ధరాత్రి. అక్కడ 11:30 అయిపోయింది. రిటర్న్ అవ్వాలా. ఈ సైతారిపేట, ఈ రోడ్డు ఉంది కదండి, సైతారిపేట సర్వసిద్ధి, ఆ రోడ్లో వస్తున్నాను. ఆ రాయవరం దాటిన తర్వాత సర్వసిద్ధికి రాయవరానికి మధ్యలో శ్మశానం వచ్చింది. శ్మశానం వస్తే ఈడు వెనకాల కూర్చున్నాడు బండి మీద. అరే కార్తీక్, సమాధిలోంచి ఏదో కనపడుతుందిరా అన్నాను నేను. ఆడు మాట్లాడుతూ మానేసాడు వెనకాల. అరే మాట్లాడరా అంటే మాట్లాడతలేదు. బండి ఆపి ఊరే మాట్లాడ, ఊపిరి ఉందా పోయిందంటే దవడ మీద ఒకటి వేస్తే, అంకుల్ మా అమ్మకి నేను ఒక్కనే కొడుకుని అంకుల్, నేను ఒక్కనే కొడుకుని అంకుల్, నన్ను భయపెట్టకండి అంకుల్ అన్నాడు. ఒరే చంపేసేవరా, నేను భయపెడతాం కాదు, నువ్వు భయపెట్టా, నువ్వు నన్ను భయపెట్టావురా బాబు. అది అర్ధరాత్రి 11:30కి. అలాగా సైలెంట్ అయిపోయాడు అనుకోండి, అవతల ఒక వ్యక్తి ఎవరికి భయం వేస్తుంది? ఒరే నేను కల చెప్పాను, ఇదేంటి సైలెంట్ అయిపోయాడు. దానియేలా భయపడకరా బాబు, నాకు చెప్పరా ఏం జరుగుతుంది అసలు, నా కథ ఏంటి, నా స్టోరీ ఏంటి, నా జాతకం ఏంటి? గంట సేపు సైలెంట్ అయిపోయాడంట. ఈడ 2 నిమిషాలు సైలెంట్గా నేను టెన్షన్ పడిపోయి ఏమైపోయిందిరా బాబు వీడికి అని చెప్పేసి గంట సేపు సైలెంట్గా ఉన్నాడు. ఎవరు? దానియేలు. నెబుకద్నెజరుకి లోపల ఎలా ఉంటుంది అంటారు? సైలెంట్ అనేది చాలా డేంజర్ అంటండి. సైలెంట్ అనేది ఏంటండి? ఇంట్లోకి వెళ్ళిన తర్వాత భార్య భర్తతో మాట్లాడకపోతే ఆ భర్తకు ఉంటుంది టెన్షను. ఏం చూసింది, ఎక్కడ చూసింది, ఎవడేం చెప్పాడు, లేనిపోని అన్నీ వచ్చేస్తుంటాయి. ఒక గంట సైలెంట్గా ఉంటే, 2 గంటలు సైలెంట్ అయిందంటే ఇక అయిపోయింది నా పని, పుట్టింటికి వెళ్ళిపోద్దేమో కదండి. లేనిపోని అన్నీ ఇంకా లోపల ఈ భర్తకి వచ్చేస్తుంటాయి 1 గంట మాట్లాడకపోతే. అలాంటిది దానియేలు గారు ఎంత భయంకరమైన సన్నివేశంలో, క్రిటికల్ సన్నివేశంలో 1 గంట సైలెంట్ అయిపోయాడు అంటండి. గంట సైలెంట్ అయిపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? ఇప్పుడు ఆయనకి ఇంకా టెన్షన్ వచ్చేస్తుంది, బీపీ వచ్చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, సరైన సమయంలో, ఆపద సమయంలో దేవుడు సైలెంట్ అయిపోతే మనకి ఎలా ఉంటుంది? బ్రతకగలమంటారా మనం? అస్సలు బ్రతకలేం కదండి. దేవుడు అంటాడు సామెతల గ్రంథంలో, మీరు గనక నా మాటలు వినకపోతే, మీకు కష్టం వచ్చేటప్పుడు నేను నవ్వుతాను రే అన్నాడు దేవుడు. మీకు కష్టం వస్తే దేవుడు ఏం చేస్తాడంట? డౌట్ ఉంటే ఒకసారి చదువుదాం సామెతల గ్రంథం. ఇంకా ఆయన సైలెంట్ అయిపోతాడంట. ఆ సైలెంట్ని మనం భరించలేమండి. ఒక భర్త భార్య యొక్క సైలెంట్ని ఎలా భరించలేడు? 1వ అధ్యాయం 24వ వచనం నుంచి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. నేను పిలవగా మీరు వినకపోతురి, నేను చేయి చాపగా ఎవరను లక్ష్య పెట్టకపోతురి, నేను చెప్పిన బోధ ఏమీయో మీరు వెనక త్రోసివేసితురి, నేను గద్దించగా మీరు లోబడలేదు, కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను. మీకు అపాయం కలిగితే దేవుడు ఏం చేస్తాడంట? ఆయన స్మైల్ ఇస్తాడంట. ఒకసారి బతకగలమంటారా మనం? బతకగలమంటామమ్మా? మీకు అపాయం కలిగితే నేను ఏం చేస్తానంటున్నాడు దేవుడు? నేను నవ్వుతాను, కూర్చుని నవ్వుతాను మీకు అపాయం కలిగితే. ఎందుకు? నేను చెప్తుంటే మీరు వింటలేదు, నా బాగా త్రోసేస్తున్నారు, కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నాకు నవ్వు వస్తుంది. మీకు భయం వచ్చేటప్పుడు నేను ఏం చేస్తాను? ఒక చిన్నోడు ఎవడన్నా భయపడుతుంటే కుక్క పిల్లని చూసి ఆడికేమో భయం, మనకి ఎలా ఉంటుంది? అది ఆశకం కదండి. భలే భయపడుతున్నాడు రా అని చెప్పేసి యేసు ప్రభువారు అంటున్నారు కదా, మీకు అలాంటి టెన్షన్ వచ్చినప్పుడు నేను మిమ్మల్ని చూసి అపహాస్యం చేస్తాను. అసలు అటువంటి సిచ్యువేషన్ ఒక మనిషి జీవితంలో వచ్చిందంటే ఆ మనిషి బతకగలడంటారా? బతకలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంకొక మాట అంటాడు, భయం మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు. ఎలా వచ్చినప్పుడు అంటే తుఫాన్, సైక్లోన్ లాగా ఒక భయం మీ మీదకి వస్తే, సుడిగాలి వచ్చినట్లు అపాయం మీ మీద కలిగినప్పుడు, మీకు కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను
అపహాస్యం చేస్తాను, అస్సలు మీకు నేను సమాధానం ఇవ్వను, మిమ్మల్ని చూసి నవ్వుకుంటాను, మిమ్మల్ని నేను ఏం చేస్తాను, అపహాస్యం చేస్తాను. చివరిగా అంటాడు కదా ఆయన, మీరు నాకు మొర్ర పెడతారు కానీ అస్సలు నేను మీకు సమాధానం చెప్పను. ఇంకొక మాట ఉందండి, అప్పుడు మీరు నన్ను శ్రద్ధగా వెతుకుతారు కానీ నేను సైలెంట్ అయిపోతాను. ఏమైపోతాడంటే దేవుడు సైలెంట్. కనపడ్డంటే అర్థం ఏంటి? ఇంకా ఆయన కనపడ్డు, సైలెంట్. ఆయన ఏం చెప్తున్నాడో తెలీదు. ఈ రోజున మనం వాక్యం విన్నాం కాబట్టి పాస్టర్ గారు చెప్పింది ఒకవేళ గట్టిగా తగిలితే నన్ను తిట్టుకుంటారు, తర్వాత కొంతమందికి బాగుంటే భలే తీసుకుంటారు. కొంతకాలానికి అసలు ఆయన కనపడ్డంట, ఎవరు వాక్యం కనపడదంట, అప్పుడు ఎవరిని తిట్టుకుంటారు? కనీసం ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి నన్ను తిట్టుకుంటారు కదండి, గట్టిగా వాక్యం దిగిపోతే. ఒక టైం వస్తుంది, ఆ టైంలో మీరు ఎతుకుతారంట కానీ ఆయన కనపడ్డు. ప్రభా అలాంటి వాక్యాలు ఒకసారి వినిపించు ప్రభా అని అంటారంట, కానీ చెప్పేవాడు దొరకడంట. ప్రియ దేవుని బిడ్డలారా, చెప్పేవాడు ఎవరు కూడా దొరకరు. ఒకానొక టైం రాబోతుంది. యేసు ప్రభువారు అంటున్నారు, ఆ టైం ఎలా ఉంటుందంటే మీకు భయం నాకు ఆశయం అంటున్నాడు దేవుడు. మీకు భయం, నాకు ఆయనకి ఏంటంట ఆశయం. ఆయన నవ్వే దేవుడు కాదు, కానీ ఆయన చెప్తున్నాడు పర్టికులర్గా అటువంటి స్థితిలో మనం ఉంటే మనం మన జీవితాన్ని ఏం చేసుకోవాలి, ఈరోజు మార్చుకోవాలి, సరి చేసుకోవాలి. ఆయన మాట వినాలి, వినకపోతేనే ప్రాబ్లం అంట. ఆయన బోధ వినాలి, వినకపోతే ప్రాబ్లం అంట. ఆయన చేతులు చాచగా పరిగెట్టుకు వచ్చేయాలి, రాకపోతే ప్రాబ్లం అంట. రాకపోతే ఏం చేస్తాడంటండి, మీకు భయం వచ్చినప్పుడు నేను నవ్వుతాను, మీరు ఆపదలో ఉంటే అపహాస్యము చేస్తాను. భయం మీ మీదకి తుఫాన్లో వచ్చేసినప్పుడు ప్రభా ప్రభా అని మీరు మొరపెట్టినప్పుడు అసలు మీ ప్రార్థన నేను విన్నంటున్నాడు దేవుడు. మీ ప్రార్థన నేను విన్నా. ఎందుకు వినట్లేదంటే ఆయన ఎన్నోసార్లు మాట్లాడినప్పుడు నువ్వు వినలేదు, ఆయన ఎన్నోసార్లు మాట్లాడినప్పుడు మనం వినలేదు. కాబట్టి ఇప్పుడు మాట్లాడితే ఆయన వినేస్తాడా? ఒక అధికారి, ఒక రాజ్యాన్ని పరిపాలించేవాడే మాట మనం వినకపోతే మనం సామాన్యులు, మన మాట దేవుడు వింటాడా? వినడు. ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. వెనక్కి వచ్చేద్దాం. దానియేలు గారు గంట సేపు ఏమైపోయారంటండి, సైలెంట్ అయిపోయారు, విస్మయం అయిపోయాడు. అయితే ఈయనకి భయం కలిగింది. అప్పుడు దానియేలు స్టార్ట్ అవుతాడు మెల్లగా, రాజా ఇది నీకు కాదు కానీ నీ శత్రువులకు వస్తే బాగున్నాయా అంటాడు. ఎవరికి వస్తే బాగుందండి? శత్రువులకి. అప్పుడు ఆయన అంటాడు, దానియేలు భయపెట్టక విషయం ఏంటో చెప్పవయ్యా. కొంతమంది కరెక్ట్గా నెక్కా మూమెంట్లో విషయం ఏంటో తెలుసుకోవాలనుకుంటే అసలు విషయం చెప్పరు, అది ఇది చెప్పరా బాబు, స్ట్రైట్గా చెప్పరా అని అంటాం కదండి. మనకి ఇసుకొచ్చేద్ది, అప్పుడు బీపీ పెరిగిపోయి అసలే గంట సేపు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అంటాడు, ఎక్కడి నుంచి మొదలెడుతున్నాడు, ఇది నీ శత్రువులకు కలుగును గాక, కలిగితే కలిగింది కానీ అసలు నా జాతకం ఏంటో చెప్పయ్యా అని అంటే, రాజా దేవుడు ఏం చెప్తున్నాడంటే నిన్ను దేవుడు ఆశీర్వదించాడు. ఎలాగ ఆశీర్వదించాడంటే ఆ చెట్టు ఉందో చూసావా, అటు ఇటు పాకింది, ఆ చెట్టు యొక్క అర్థం ఏంటంటే నీ రాజ్యం అన్ని దేశాలకు వ్యాపించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎవడైనా సరే నీ నీడలోనే బ్రతికేలాగా నేను నీకు ఇచ్చాను. దాని నీడలో ఏమున్నాయటండి, అడవి జంతువులు. ఎవడైనా సరే ఎక్కడ బ్రతుకుతున్నాడు, నీ నీడలో బ్రతుకుతున్నాడు. కానీ నువ్వేం చేసావు, ఎంత నీకు ఇస్తే నువ్వేం చేసావు, ఈ చెట్టు నాదే, ఈ కొమ్మ నాదే కదండి, వీళ్ళందరినీ నేనే పోషిస్తున్నానని చెప్పేసి గర్వించావు, ఇవందరినీ నేనే పోషిస్తున్నానని గర్వించావు. రాజా, అందుకు దేవుడు నీకేమిస్తున్నాడు, పనిష్మెంట్, శిక్ష. సర్వోన్నతుడైన దేవుడు నీకు శిక్ష విధిస్తున్నాడు. ఎందుకో తెలుసా, ఇంత ఇచ్చాడు, ఇంత ఇచ్చిన తర్వాత నువ్వు దాన్ని కాపాడుకోలేకపోయావు. ఏం చేయలేకపోయాడంటండి. ఈ రోజున మనలో చాలామంది దేవుడిచ్చిన పేరు ప్రఖ్యాతల్ని, దేవుడిచ్చినటువంటి ఆస్తిపాస్తుల్ని కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. కారణం ఏంటంటే వారి గర్వం. ఏముంటుందంటే అక్కడ గర్వం. నెబుకద్నెజరుకి ఏమొచ్చింది, మధ్యలోనే గర్వం వచ్చింది. ఆయన ఎక్కడ ఓటమి లేకుండా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ ఓటం లేదు. ఇది నాకు లోటు ఉందని చెప్పడానికి ఏది లేదు. నీకు మనలో ఎవరైతే లోటు లేని జీవితాన్ని జీవిస్తారో వారిలో గర్వం అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. లోటు లేని జీవితాన్ని జీవించినప్పుడు నువ్వు ఎలా ఉండాలి, లోటు లేని జీవితం దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? మన పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త, లోటు లేని జీవితం దేవుడు మనకిచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? లూకా సువార్త 14వ అధ్యాయం 11వ వచనం. తన్ను తాను హెచ్చించుకొని ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు దేవునికి మహిమ కలుగునుగాక. లోటుపాట్లు లేని వ్యక్తి ఎలా ఉండాలి? దేవుని దగ్గర ఎలా ఉండాలండి?
ఒబీడియన్స్ తగ్గించుకోవాలి. గర్వంతో ప్రవర్తించడం కాదు, గర్వముతో మాట్లాడటం కాదు, గర్వముగా చేయటము కాదు. దేవుని దగ్గర ఏం చేయాలంట? తగ్గించుకోవాలి. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు. నీకే లోటు లేదు, దేవుడు అన్ని ఇచ్చాడు. నెబుకద్నెజరు, నీకు ఎక్కడ ఏది లోటు లేదు, అన్ని దేవుడు సమకూర్చాడు. కాబట్టి నీకేమొచ్చింది మధ్యలో? ఏమొచ్చిందమ్మా? గర్వం. యేసు ప్రభువారు దీనికి విరుగుడు చెప్తున్నారు. విరుగుడు ఏంటంటే, ఏ కుటుంబంలో అయితే ఏ లోటు లేకుండా ఆ కుటుంబం ముందుకు వెళ్తుందో, ఆర్థిక సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఉద్యోగ సమస్యలు కానీ, వివాహ సమస్యలు కానీ, గర్భఫల సమస్యలు కానీ, ఏదో ఒక సమస్య ఉంటే ఖచ్చితంగా వాడు అడిగి ఉంటాడు దేవుని దగ్గర. సమస్య లేనివాడు ఎలా ఉంటాడు? నెబుకద్నెజరు వలె ఎగిరి పడతా ఉంటాడు కదండి. ఆ నెబుకద్నెజరు వలె ఎవరికైనా సమృద్ధైన ఆశీర్వాదాలు మనలో ఉంటే మనం చేయవలసినటువంటి మొట్టమొదటి మెడిటేషన్ ఏంటంటే, మనల్ని మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. తన్ను తాను తగ్గించుకుని వాడు ఏం చేయబడతాడంటే హెచ్చించబడతాడు. హెచ్చించుకునేవాడు ఏం చేస్తాడు? ఎంత హెచ్చించబడ్డావో అంతగా దేవుడు ఏం చేస్తాడు? ఆ మొద్దును నరికే అన్నాడు దేవుడు. ఏమన్నాడండి? ఆ చెట్టుని నరికే. ఎంత ఇచ్చాడో అంత తీసేశాడు. అంతేనంటారా? ఎంత ఇచ్చాడో అంతా తీసేశాడు మళ్ళీ వెనక్కి. అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీని లింగి పంచి కట్టుకుని తలకే ఏంటండి అది, ఒక సుట్టాగూదురు అంటారు కదా, తలపాగా. మా ఊళ్ళో సుట్టాగూదురు అంటారండి దాన్ని, సుట్టాగూదురు. అది చుట్టుకొని ఒక గంప పట్టుకుని చెరువు పనికి పరిగెట్టుకెళ్ళాలి కదండి. ఆ మొద్దుని దేవుడు ఏమన్నాడు? ఆ చెట్టుని నరికేసేయి. ఎందుకు? ఆ చెట్టు ఏమవుతుంది? గర్వముతో ప్రవర్తిస్తూ ఉంది. కాబట్టి ఆ చెట్టుని నరికే అని అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో ఎవరికైనా సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఉంటే నెబుకద్నెజరు వలె దేవుడు మనల్ని విస్తరిస్తూ ఉంటే మనం చేయవలసిన పని, మొట్టమొదటి పని, మనల్ని మనం ఏం చేయాలి? తగ్గించుకోవాలి. ముందున్నటువంటి దానికంటే ఎక్కువగా తగ్గింపు దేవుని మందిరంలో, దేవుని యొక్క పనిలో, అలాగే సమాజంలో ఉండాలి. అలా లేని ఎడల మనం చేసే ప్రతి క్రియ మనకి శాపంగా ఏమైపోద్దండి? మారిపోద్ది. మరొక వాక్యాన్ని మనం చదువుదాం. పేతురు రాసినటువంటి పత్రికలో 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల గర్వమైన మనస్సు కాదు. ఎటువంటి మనస్సు? దీన మనస్సు అని వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవునికి మహిమ కలుగునుగాక. నెక్స్ట్ వెళ్దాం అమ్మ. దానికి మనం ఏం చేయాలంట? మనం ఎటువంటి వస్త్రాన్ని ధరించుకోవాలి? దీన మనస్సు అనేటువంటి వస్త్రము. దీన మనస్సు అంటే అర్థం ఏంటి? తగ్గింపు. మొట్టమొదటి వచనం కూడా తగ్గింపే, 2వ వచనం కూడా ఏంటండి? తగ్గింపు. మనకు దేవుడు ఎంత ఇచ్చినా మనం ఏం చేయాలి? ఇంకా తగ్గించుకోవాలి. నీ తగ్గింపుని బట్టో దేన్ని బట్టో దేవుడు ఇచ్చాడు. కొన్ని సందర్భాల్లో అంటే నేను క్యాజువల్గా గమనిస్తాను, మనలో చాలామందిని దేవుడు ఆశీర్వదించాడంటే మిమ్మల్ని బట్టి ఆశీర్వదించలేదు, మీ పితరులను బట్టి ఆశీర్వదించాడు. మీ తల్లి ప్రార్థన చేసిందో, మీ తండ్రి ప్రార్థన చేశాడో, వాళ్ళు భక్తి చేశారో నాకైతే తెలియదు, కానీ అంటే వాళ్ళ గురించి నాకు తెలియదు కదా. నేను చూస్తున్నప్పుడు వీళ్ళు ఆశీర్వదించబట్టడానికి కారణం ఏంటి ప్రభు అంటే, దేవుడు నాకు గుర్తు చేస్తాడు, మీ పితరులను గుర్తు చేస్తాడు దేవుడు. ఇది అబద్ధం కాదు సుమా. వాళ్ళని బట్టి మీలో చాలామంది ఆశ్రయింపబడ్డారు. వాళ్ళని బట్టి మీరు ఏం చేశారండి? ఆశ్రయింపబడ్డారు. మీ తర్వాత వాళ్ళు ఆశ్రయింపబడాలా లేదనేది మీ మీద ఆధారపడి ఉంది. మీ తర్వాత వాళ్ళు ఆశ్రయింపబడాలా, మీ పొజిషన్లోకి రావాలా. మీ పొజిషన్ అంటే ఏంటి? ఇంతకుముందు ఏ కష్టాలు పడ్డారు, ఏ శ్రమలు పడ్డారు, అక్కడికి రావాలనేది ఎవరి మీద ఆధారపడి ఉంది? యాజ్ ఎ పేరెంట్స్గా మీ మీద ఆధారపడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు దీన మనస్సు కలిగి వాళ్ళు చేసినటువంటి దుర్మార్గమైన పనులు ఎవరు చేసి ఉండలేదంట, కానీ వాళ్ళు దేవునిలోకి వచ్చిన తర్వాత దేవునికి వాళ్ళ సమస్తాన్ని ఇచ్చేశారంటండి. అంటే నేను దేవుణ్ణి అడుగుతున్నప్పుడు, ప్రభువా ఈ బైవరం సంఘంలో వీళ్ళు ఆశ్రదింపబట్టడానికి ఇలా ఉండటానికి గల కారణం ఏంటంటే, మీ ముందున్నటువంటి తరాలు ఇచ్చినటువంటి హస్తాలకు కనపడలేదు, కానీ వాళ్ళ ఆస్తుపాస్తులను కూడా ఇచ్చారన్నట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళు ఎక్కడా కూడా రాజీ పడలేదంటే దేవునికి ఇవ్వటంలోనే, వాళ్ళు ఎక్కడా కూడా రాజీ పడలేదంట. అప్పుడు వచ్చినటువంటి ధనం ముందు ఇప్పుడున్నటువంటి ధనం చాలా తక్కువ అంటున్నాడు దేవుడు. అంటే అప్పట్లో వాళ్ళు ఎలా ఇచ్చారో చూడండి మరి. అలాగని మీరు తక్కువ చేస్తున్నాను నేను పాయింట్ చేయట్లేదు, నేను దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి సమాధానం. అప్పట్లో వాళ్ళు ధాన్యం తెచ్చారు, ఏం తెచ్చారు, దాన్ని ఇప్పుడు పోలిస్తేనంట ఇప్పుడు మనకి ఎంత వస్తుందండి? ఈ నెల 45,000 కడుతున్నాను. ఎప్పుడు మన ఆఫీస్కి 45,000 మన చర్చి నుంచి.
అది పోల్చుకుంటే అది 80,000 పైనే ఉంటుందంట వాళ్ళు ఇచ్చింది. అంటే అంతగా వాళ్ళు ఏమిచ్చారో నాకు అర్థం కావట్లేదు. కానీ వాళ్ళు చేసిన త్యాగం, మీ పితరులు చేసిన త్యాగం, వాళ్ళు పడిన కష్టం, వాళ్ళు తిరిగినటువంటి ఆ సువార్తకు తిరిగి వచ్చినటువంటి ఆ పాదాలు ఈరోజు నీ కుటుంబాన్ని, సంఘాన్ని ఏం చేసినాయి? ఆశీర్వదించాయి. దాన్ని మనం ఏం చేయకూడదమ్మా? దుర్వినియోగం చేసుకోకూడదు. ఇంకొకటి ఉంది అక్కడ, దీన మనస్సు కలిగి మనం ఉండాలంట. దేవుడు అహంకారులను ఎదిరించి ప్రైజ్ ది లార్డ్, దీనులకి ఏమనుగ్రహిస్తాడంట? కృపానుగ్రహిస్తాడంట దీనులకి. మనం ఎలా ఉండాలి ఇప్పుడు? కృప పొందుకోవాలంటే దీనులుగా ఉండాలి, అంతేగాని అహంకారులుగా మనం ఉండటానికి వీలు లేదు. మనం ఎలా ఉండాలండి? దీనత్వం కలిగి. యేసు ప్రభువారు ఎలా జీవించాడు భూమి మీద? దీనత్వంతో జీవించాడు, దీనత్వం కలిగి జీవించాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. అహంకారం వెంబడి అవమానం వస్తుందంట. అహంకారం తర్వాత ఏమొస్తుంది? మనం ఎక్కడైనా సరే నలుగురిలో మాట్లాడుతున్నప్పుడు అహంకారం మనలో ఉంటే మనకు వచ్చేది అవమానమే. మనకేమవుతుందండి? అవమానమే. నలుగురిలో అవమాన పడవలసి వస్తుంది. మనకున్న మంచి పేరు, మనకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు అన్నీ కూడా కొట్టుకుపోతాయి. అహంకారం వెంబడి ఏమొస్తుందంటండి? అవమానం. ఎవడైతే వినయం కలిగి ఉంటాడో వాడి దగ్గర జ్ఞానం ఉంటుందంట. దేవునికి మహిమ కలుగును గాక. వినయం గలవారి దగ్గర ఏముంటుందండి? జ్ఞానం. వినయం, దేవునికి లోబడటం, సంఘములో తోటి వారికి లోబడటం, తోటి వారిని గౌరవించటం, వారి ఎడల దీన మనస్సు కలిగి మనం ఉండటం. వాళ్ళ దగ్గర ఏముంటుందమ్మా? దీన మనస్సు. మరొక మాట సామెతల గ్రంథంలో 16వ అధ్యాయం 18వ వచనం. ఇంకొక 5 నిమిషాల్లో క్లోజ్ చేసుకుందాం. నాశనానికి ముందు ఏం నడుస్తుందంటండి? మన నాశనానికి ముందు ఎవరు నడుస్తారంట? ఎవరమ్మా? నాశనానికి ముందు కొంతమందికి స్నేహితులు నడుస్తారు, కానీ ఒరిజినల్ బైబిల్ ప్రొనౌన్సియేషన్ ఏంటంటే నాశనానికి ముందు ఎవరు నడుస్తారండి? గర్వం ఎక్కడ ఉంటుందండి నడవటానికి? గర్వం ఎక్కడుంటుంది నడవటానికి? నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట కదండి. గర్వం నీకంటే ముందు ఉంటుందని అర్థం. ఈ అహంకారం కలిగిన వారు కదండి, ఈ దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్న వారు, దీన మనస్సు లేనివారు, తన్ను తాను హెచ్చించుకునే వాడికంటే ముందు ఏం వెళ్ళిపోద్దంట? గర్వం వెళ్ళిపోద్ది. పలానాడు వస్తున్నాడని తెలియటానికి వాడికంటే ముందు ఏం వెళ్ళిపోతుందండి? గర్వం వెళ్ళిపోతుంది. నాశనానికి ముందు ఏం నడుస్తుందంటండి? గర్వం నడుస్తుందంట. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే నాశనానికి ముందు గర్వం నడవటం అంటే ఒరిజినల్గా మనం అర్థం చేసుకోవాల్సి వస్తే, ముందుగా వాడు చేసే పనులు, వాడి క్యారెక్టరు, వారి యొక్క ఆలోచనలు, వాళ్ళ అంటే ఇతరులతో వ్యవహరించే తీరి, దాన్ని బట్టి ఇడికి త్వరలోనే ఏమవుతుంది? నాశనం అవుతుందిరా, నాశనం అవుతుందని చెప్పేస్తాను చూసారా. ఒకడు బండి మీద రయ్యమని వెళ్తున్నాడండి, రయ్యమని వెళ్తున్నాడు. ఆడి గురించి ఏమంటాం? ఈ రోజు నాశనం అయిపోయాడు అని అన్నాం. ఆడికి పోయే కాలం దగ్గరికి వచ్చిందిరా అని అంటాం. అంటే ఆడికి ఏమొచ్చిందని అర్థం? గర్వం కదండి. అంటే గర్వం దగ్గరికి వస్తుంది అని అంటే వీడికి త్వరలో ఎండింగ్ పాయింట్ పడిపోయిందని అర్థం కదండి. నాశనానికి ముందు ఏం నడుస్తుందంటండి? గర్వం. నీ యొక్క మాటలు, నీ యొక్క ఆలోచనలు, ఎదుటి వారితో నువ్వు ప్రవర్తించే విధానం, దేవుని సన్నిధిలో నువ్వు కూర్చునే విధానం, దేవుని సన్నిధానంలో నువ్వు నడిచే విధానం, దేవుని సన్నిధిలో నువ్వు నిలబడే విధానం, దేవుని సన్నిధిలో నువ్వు చప్పట్లు కొట్టే విధానం, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా కాలిక్యులేట్ చేయబడతాయి, లెక్కించబడతాయి. ఏం చేయబడతాయండి? లెక్కించబడతాయి. మనము అంటే మనకంటే ముందుగా ఏం వెళ్ళకూడదు అంటండి? గర్వం వెళ్ళకూడదు. నాశనానికి ముందు నెబుకద్నెజర్కి ఏం నడుతుందండి? బ్యాడ్ టైం నడుస్తుంది. పాపం అన్నీ జయించేశాడు. విశ్రాంతి తీసుకోవాల్సిన టైంలో, అస్సలైనటువంటి సమయం, ఇప్పుడు కూర్చుని రిలాక్సేషన్కి ఏం చేయాలనుకుంటున్నాడు? ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు. ఎవరు? నెబుకద్నెజర్. పడవలసిన కష్టం పడ్డాను, అన్నీ సంపాదించేశాను, ఇంక ఎంజాయ్ చేద్దాం అనుకున్నటువంటి సమయంలో, నా ప్రాణమా తినుము తాగుము అని చెప్పుకోవాల్సిన సమయంలో ఇతనికి మధ్యలోనే తెగిపోయిందండి ఆ చెట్టు. ఏమైపోయిందమ్మా? నరికేశాడు దేవుడు. అక్కడ అంటున్నాడు కదా, ఒక 12 నెలలు అంటే సంవత్సరం టైం ఇచ్చాడు దేవుడు. ఎవరికి? నెబుకద్నెజర్కి 1 year గ్యాప్ ఇచ్చాడు. చెప్పిన తర్వాత వెంటనే అయిపోలేదండి. 1 year గ్యాప్లో ఇతను ఆలోచించుకోవడానికి టైం ఉంది కదమ్మా, ఇతను నిర్ణయించుకోవడానికి టైం ఉంది, నాలో ఏదైనా పొరపాటు ఉందని చూసుకోవడానికి టైం ఉంది. ఇంత టైం దేవుడు ఇచ్చాడు. ఆ టైం పీరియడ్ని కూడా నెబుకద్నెజర్ ఏం చేశాడు? వ్యర్థం చేసుకున్నాడండి. యూజ్ చేసుకోలేదు, ఉపయోగించుకున్నాడా? మనలో చాలామంది దేవుడు ఇచ్చినటువంటి అవకాశం నెలలు సంవత్సరాలకు ఇచ్చే అవకాశాన్ని ఏం చేసుకుంటున్నారు? దుర్వినియోగం చేసుకుంటున్నారని వాయిదా వేసుకుంటున్నారు. వాయిదాలు వేసుకోవద్దు ప్రియ దేవుని బిడ్డలారా. నెబుకద్నెజర్ 12 నెలల తర్వాత అతని చరిత్ర మరొక చరిత్రగా మారిపోయింది.
అతను అనుకుంటాడు, పైకి వెళ్ళి అంటున్నాడు, మేడ పైకి వెళ్ళి 12 నెలలు అయిపోయింది, దానియేలు ఏదో చెప్పాడు, ఎంతవరకు చెప్పింది జరిగిపోయింది, కానీ ఇప్పుడు పెద్ద ఏమీ జరగలేదు కదండి. ఆ సిమ్టమ్స్ ఏమీ కనపడలేదు. ఇంతకుముందు వెంటనే వచ్చేసేది, కానీ ఇప్పుడు సిమ్టమ్ ఏమి కూడా కనపడలేదు. కాబట్టి ఏంటండి, కాబట్టి సిమ్టమ్స్ వెంటనే రాకపోవటం వలన వచ్చేటువంటి గర్వం. సిమ్టమ్స్ ఎలాగండి, వెంటనే రావు, వెంటనే రాకపోతే ఏమొస్తుంది, మళ్ళీ గర్వం వచ్చేస్తుంది. అన్న వెంటనే టప్మని పడిపోయింది అనుకో, ఈ గర్వం రాకపోనేమో. సిమ్టమ్స్ రాకపోయేసరికి, గుర్తులు రాకపోయేసరికి అయ్యగారికి గర్వం మళ్ళీ స్టార్ట్ అయింది. ఇదంతా ఎవడరా సంపాదించాడు, నేనే కదా ప్లాన్ చేశాను, నేనే కదా చేశాను. ఈ రోజున ఇక్కడ ఇంత సిస్టమ్ కానీ, లైవ్ ఇవ్వటం కానీ, ఆ మిక్సర్ కొనటం కానీ, ఇది కానీ మొత్తం అంతా పాస్టర్గా నేనే కదా చేయించాను అని అనుకున్నాను నా పని అయిపోయినట్టే. అంటే చేయించాను అని అనుకుంటేనే అయిపోయినట్టు నా పని కదండి. నేను చేశాను అని అంటే ఇంకా క్లోజ్, ఇంకా ముద్దు కాదు, ఇంకా మొదలతో లాగేస్తాడు పైకి కదండి. ఇది దేవుడు జరిగించుకున్నాడు అంతే. ఏంటంటే అర్థం, మన ద్వారా దేవుడు జరిగించుకున్నాడు అంతే. నేను చేశాను, నేను కాబట్టి ఎవడు చేయలేడని అన్నాను. మనం 3 రోజులు పెట్టాము, కొంతమంది నా దగ్గరికి వచ్చి భయవరంలో ఇంతవరకు జరగలేదంటే ఆ 3 రోజులు మీటింగ్స్ అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. బయటికి వెళ్ళిన తర్వాత నేను తప్ప ఎవడు పెట్టలేకపోయాడు భయవరం మీటింగ్ అంటే ఆ రోజే నా పతనం, ఆ రోజే నాకేంటండి పతనం. ఎవరైతే తగ్గించుకుంటారో వారి పట్ల దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు, హెచ్చిస్తాడు. తగ్గించుకుంటున్నాం కాబట్టి అటువంటి కార్యాలు చేయటానికి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. తగ్గించుకోకపోతే నేను కూడా కాదు, నా తర్వాత ఇంకొకటి వస్తాడు చేయటానికి కదమ్మా. ఎవరైతే తగ్గించుకుంటారో, తన్ను తాను తగ్గించుకుంటారో వారి పట్ల దేవుడు ఏం చేస్తాడంట, అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు, హెచ్చిస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదంతా నాదే అని అనుకున్నాడు ఎవరు, నెబుకద్నెజర్ మహారాజు. ఇదంతా నాదే, నేను కట్టించిందే, నేను చేయించిందే, నేను చేసిందే అని చెప్పేసి అనుకున్నాడు. వెంటనే పరలోకం నుంచి వచ్చినటువంటి స్వరం కదండి. ఓకే, వచనం 28వ వచనం చదువుతున్నాం అందరూ కూడా. 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోను నగరమందు సంచరిస్తూ ఉండగా రాజు అనుకుంటున్నాడు మనసులో. రాజు అంటే అతని డైలాగ్ అనమాట. బబులోనుని మహా విశాల పట్టణము, నా బలాధికారము, నా ప్రభావ ఘనతయు కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించింది కాదా. ఏమనుకున్నాడండి, నేను కట్టించింది కాదా. వాస్తవానికి ఎవడు కట్టించాడు, నెబుకద్నెజరే కట్టించాడు. వాస్తవంగా చెప్పుకుంటే ఉన్న పర్సన్ నెబుకద్నెజరే, కానీ చెప్పుకోవటం లేదు కదండి. ఇదంతా ఎవరు చేశారండి, ఈ మార్పులు దీనికి పుట్టి పెట్టించారండి, ఏసీ పెట్టించారండి, శ్యాంబాబు గారు అండి అని చెప్పుకోవటానికి లేదు. ఎవరు చేయించుకున్నారు ఇదంతా, దేవుడే. ఇక్కడ ఒక పర్సన్ అనుకుంటున్నాడు ఏమని, నేను కట్టించింది కాదా, నేను చేసింది కాదా ఈ రాజధాని నగరం అని చెప్పేసి అనుకున్నాడు. చదవమ్మ. తనలో తాను అనుకుంటున్నాడంట. రాజు నోట, ఇది బాగుందండి, రాజు నోట ఈ మాట. ఏంటండి, నెక్స్ట్ మెసేజ్ అది పెట్టుకుందాం. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుంచి, ఎక్కడి నుంచి వచ్చిందంటండి, డైరెక్ట్ ఆకాశం నుంచే, ఈ మైక్లోంచి కాదు. ఎక్కడి నుంచి వచ్చేసింది దీనికి శబ్దం, ఎవరైతే ఈ మైక్ శబ్దం వినరో మీకు ఆకాశంలోంచి వచ్చేది. భయపడకండి, కానీ అదే ఎవరైతే ఈ శబ్దం వినరో వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చేద్దండి, ఆకాశం నుంచి వచ్చేస్తుంది. 12 నెలల తర్వాత 12 నెలల తర్వాత ఆకాశం నుంచి వచ్చేసింది శబ్దం. దానియేలు గారి శబ్దం కింద నుండి చెప్తే వినలేదు ఎవరు, నెబుకద్నెజర్ గారు. 12 నెలల తర్వాత మళ్ళీ అలాగే అనుకున్నాడు, పైనుంచి వచ్చేసింది ఇప్పుడు శబ్దం. పైనుంచి వచ్చేస్తే ఇంకెవడ బతకలేడు కదండి. ఏదనగా రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన. నీ ఫైనల్ వార్నింగ్ కూడా అయిపోయింది అబ్బాయి. ఏంటంటే ఆల్రెడీ నువ్వు దాటేసావు, బార్డర్ క్లాస్ చేసావు, బార్డర్ దాటి వెళ్ళిపోయావు నువ్వు. ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యం నీ యొద్ద నుంచి తొలగిపోయింది. తమ యొద్ద నుంచి మనుష్యుల్ని తరుముతారు. ఎవరు తరిమేస్తారంటండి, ఎంత అధికారం, ఎంత పవర్ ఉన్నటువంటి రాజు ఇప్పుడు ఎలాగంటే మనుషులు అతన్ని ఏం చేస్తారంట, తరుముతున్నారు. చూసారా, ఒక్కసారిగా ఏమైపోయింది, రివర్స్, చరిత్ర మారిపోయిందండి. ఇంతకుముందు మనుషులు అతను చూస్తే ఏమైపోయేవారు, భయపడిపోయారు రాజుగారిని చూస్తే. ఇప్పుడు రాజుగారిని ఏం చేస్తున్నారు, వాళ్ళు తరుముతున్నారు. నీవు
నీ నివాసం ఎక్కడంటే అడవి జంతువుల్లో. ఎక్కడ చేస్తాడంటండి? అడవిలోకి వెళ్ళి బతికితే అన్ని అడవి మనిషి అని అంటారు. చదవండి. పశువుల వలె నీ మేత, నీ ఆహారం. ఇప్పటివరకు రాజు ఆహారం తిన్నా కదా, మంచి ఫుడ్ ఇచ్చాను నీకు. ఎటువంటి ఫుడ్ అండి? మంచి ఆహారం. ఏంటి మంచి ఆహారం? బిర్యానీలు కాదు, రాయల్ ఫుడ్. ఇంకా ఇంకా బెటర్ అన్నమాట అండి. ఖర్జూరం ఉంటుంది, అందులో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మంచి ఫుడ్ ఇచ్చాను నీకు. కానీ ఇప్పుడు ఇచ్చే ఫుడ్ ఏంటో తెలుసా? గడ్డి. అవి తింటే నీకు జ్ఞానం రాలేదు అబ్బాయి, అవి తింటే నీకు గర్వం వచ్చింది కాబట్టి, అవి తినటం వల్ల నువ్వు గర్వించావు కాబట్టి ఇప్పుడు నీకు మంచి ఫుడ్ పెడతాను. ఆ ఫుడ్ ఏంటి? గడ్డి. పశువు వల్ల ఏం వేస్తాడంట? ఆ గడ్డి మేసిన తర్వాత నీకు బుద్ధి వస్తుంది. ఆ గడ్డి మేసిన తర్వాత నీకు బుద్ధి వస్తుంది. ఎందుకు బుద్ధి వస్తుంది? గేదెలు పశువులు ఏం మేస్తాయండి? గడ్డి మేస్తాయి. గడ్డి మేసినటువంటి గేదెలకి యజమాని ఎవడో తెలుస్తుందా? తెలియదా? కానీ అన్నీ తింటున్నా నీకు, అన్నీ ఇచ్చిన నేను తెలియట్లేదురా అబ్బాయి, కాబట్టి నువ్వు గడ్డి మేస్తేనే కానీ యజమానినివి గుర్తుంచుకోవు అని చెప్పేసి నువ్వు ఆ కాస్ట్లీ ఫుడ్ మానేసి ఏం తింటావంట? గడ్డి తింటావు. సర్వోన్నతుడకు దేవుడు ఎవరి రాజ్యంపై అంటండి? మానవుల రాజ్యం. అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్స్. ఇక్కడ మనం ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే ఏంటండి? మానవుల రాజ్యం అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్స్. లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి పార్టీలు, వీటన్నిటి పైన దేవుడు అధికారి అయి ఉండి తాను ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాడో వారికి అనుగ్రహిస్తాడే కానీ నా శక్తి నా బలం కాదని నువ్వు తెలుసుకుంటావు. ఎప్పుడు తెలుసుకుంటావు? గడ్డి మేసాక కదండి. పశువు వలె మనుషుల్ని తరిమాక నువ్వు అడవి జాతులతో నివాసం చేసిన తర్వాత తెలుసుకుంటావు. ఏమని తెలుసుకుంటావు తెలుసా? సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉండి ఈ గవర్నమెంట్స్ని నెబుకద్నెజరుకి ఎత్తాడా, లేకపోతే కనకారావు గారికి ఎత్తాడా, లూకుకి ఎత్తాడా, లేకపోతే ఇంకొకరికి ఎత్తాడా అనేది ఎవరి చేతిలో ఉందంటండి? దేవుని చేతిలో. దేవుని చేతిలో ఉంటే మిమ్మల్ని తీసుకెళ్ళి సీఎంగా నిలబెడేస్తాడు దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదండి. కాబట్టి ఇది ఎవరి చేతిలో ఉందంటే దేవాతి దేవుని చేతిలో ఉంది అనే విషయం ఎవరు గమనిస్తారంట? నెబుకద్నెజరు. అది నువ్వు గమనించే వరకు చదవండి, తెలుసుకునే వరకు 7 years 7 కాలములు నీకు ఎలా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు గడ్డి మేసాడండి? 7 సంవత్సరాలు గడ్డి తింటేనే కానీ బుద్ధి రాలేదు. ఎవరికి? నెబుకద్నెజరుకి. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితులకు మనం వెళ్ళిపోవద్దండి. ఇప్పుడు ఈ మాటలు వినకపోతే మాట ఎక్కడి నుంచి వస్తుందమ్మా? ఆకాశంలోంచి వచ్చేస్తుంది. మధ్యాకాశంలోంచి వచ్చేసిందంటే ఎవరికి? నెబుకద్నెజరుకి. నెబుకద్నెజరు నీకు ఇదే ప్రకటన. నేను ఎన్నిసార్లు ప్రకటన చేసినా ఎనరు కదండి. అక్కడ ప్రార్థనని పాస్టర్ గారు చెప్పలేదంటారు. ఇక్కడ ఏం చేస్తారు? ప్రకటన చెప్తా ఉంటే గుర్రెట్టు నిద్రపోతుంటారు కదమ్మా. ఇక్కడేమో ప్రకటనలు చెప్తా ఉంటే గురకపెట్టి నిద్రపోతారు. బయటికి వెళ్ళి మాకు చెప్పలేదు, మాకు తెలియదు అని చెప్పేసి అంటారు. ఇక్కడ ఏం చెప్తున్నారో వినాలా, విన్న తర్వాత దాని ప్రకారం ఏం చెయ్యాలి, పాటించాలి. ఏదైనా డౌట్ ఉంటే పాస్టర్ గారిని అడగాలి. మాకు తెలియదు, మాకు చెప్పలేదు అంటే అందరికీ చెప్పేది కాదు. ప్రకటన అంటే ఎక్కడ చెప్తారు? చర్చిలో మైక్లోనే చెప్తారు. అది వినలేదంటే ఎవరు? నెబుకద్నెజరు. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చేసింది ప్రకటన? ఆకాశం నుంచి వచ్చేసింది ప్రకటన. ఓకే, ఆ గడియలోనే అంటే ఆ ప్రకారంగా నెబుకద్నెజరుకి అయిపోయింది. 7 కాలాలు గడ్డి మేసాడు. అతను గడ్డి మేస్తున్నప్పుడు కానీ అతనిలో ఏముందండి? అతను గడ్డి మేస్తున్నప్పుడు అతనిలో స్పృహ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఏముందండి? స్పృహ. మనుషులు తరిమేస్తున్నారు, పెచ్చ గోర్లు పెరిగిపోయినాయి, తలంటికలు పెరిగిపోయినాయి, ఇలాగా ఒక అడవి మనిషిలాగా అయిపోయాడు, ఒక ఏలియన్ లాగా తయారైపోయాడు. కానీ అతనికి లోపల ఏముందండి? స్పృహ మాత్రం ఉంటుంది. స్పృహ లేకుండా దేవుడు ఏ వ్యక్తిని శిక్షించాడు. స్పృహ లేకపోతే అతనికి ఏం తెలుస్తుంది? అన్నీ గుర్తుండాలంటే ఏముండాలండి? అతనికి స్పృహ ఖచ్చితంగా ఉండాలి. స్పృహకు ఉండాలి. స్పృహ ఉన్నా కూడా ఏం వేస్తున్నాడు? అక్కడ గడ్డే తింటున్నాడు. అతనికి తెలుస్తుంది కానీ గడ్డే తింటున్నాడు. అన్నీ తిన్న తర్వాత అతనికి అర్థమైంది, గడ్డి తింటేనే కానీ తెలియలేదు ప్రభువా నీవు గొప్ప దేవుడు అని కదండి. గడ్డి తింటేనే కానీ తెలియలేదు ప్రభువా నీవు గొప్ప దేవుడివి, నిజమైన దేవుడివి. అది నా బలంతో కట్టింది కాదు, నీ బలమే, నీ శక్తే, నీ రాజ్యమే అని చెప్పేసి అన్నాడండి. ఎప్పుడైతే దేవుని గొప్పతనాన్ని గుర్తించాడో ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు? నెబుకద్నెజరు. ఫైనల్ కంక్లూజన్ మరో రేంజ్లో ఇచ్చాడు దేవుడు కదండి. ఒక రకంగా లేదు ఇక్కడ. అసలు ఎలా జరుగుతుందా, సైంటిఫిక్గా ఎలా ఎలా రుజువు అవుతుందా అన్నట్టుగా దేవుడు చేశాడు ఈ 4వ అధ్యాయంలో. అది స్వయంగా ఒక వ్యక్తి అనుభవించినోడు చెప్తున్నాడు.
ఎవడో బయటోడు చూసి రాసింది కాదు కదండి. ఎవడు అనుభవించాడో వాడే దాన్ని ఎక్కేస్తున్నాడు. ఒక అన్యుడు, ఒక మూర్ఖుడు రాస్తున్నాడు ఈ అధ్యాయాన్ని. క్రైస్తవులకు వ్యతిరేకంగా నిలబడినటువంటి ఒక మూర్ఖుడు రాస్తున్నటువంటి ఒక చాప్టర్ ఏంటండి ఇది? దానియేలు గ్రంథం 4వ అధ్యాయం. ఆయన ఏం చెప్తున్నాడంటే, నాకు ఇదంతా జరిగింది, 7 సంవత్సరాలు గడ్డి మేశాను, 7వ సంవత్సరంలో ఆయన గొప్పతనం నేను గుర్తించాను, తెలుసుకున్నాను. అయ్యా నీవిస్తేనే కానీ నాకు రాజ్యం రాలేదని ఆయనతో సమాధాన పడ్డాను. ఆయన గొప్పతనాన్ని నేను వర్ణించగలిగాను. అంతేకాదు నా చేతగాని తనాన్ని ఆయన దగ్గర ఒప్పుకున్నాను. నన్ను నేనేం చేశాను? తగ్గించుకున్నాను. దేన మనస్సు కలిగి జీవించాను. వెంటనే దేవుడు ఏం చేశాడంటండి, ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను, మళ్ళీ ఆయన విట్నెస్ చేస్తున్నాడండి చివరిలో కూడా, నేను రాస్తున్నాను కానీ ఇది ఎవడో రాసింది కాదని చెప్పడానికి, నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై, కన్నులు ఇప్పుడు ఎక్కడికి ఎత్తాడంటండి? ఎంతకుముందు ఎక్కడ ఉన్నాయి కళ్ళు? నేల మీద ఉన్నాయి, నెత్తికెక్కినాయి పోనీ కదండి, నెత్తికెక్కినాయి లేదంటే నేల మీద ఉన్నాయి. ఇప్పుడు పైకి వెళ్తున్నాయి, ఇలాగా దేవుడి పైకి వెళ్తున్నాయి కళ్ళు. ఎక్కడికి వెళ్తున్నాయండి? ఇంకా సూటిగా చూడలేదు, రాజ్యం చూడలేదు, ఆహారం చూడలేదు, అతని వస్త్రాలు చూడలేదు, అతని కిరీటం చూడలేదు, అతని బంగారం చూడలేదు. ఎవరిని చూస్తున్నాడు? నేరుగా దేవుని వైపు చూసి, ఆయన సింహాసనం చూసి ఏమంటున్నాడండి, చిరంజీవియు సర్వోన్నతుడు నాకు దేవునికి స్తోత్రము చేసి ఘనపరిచి, 34 చదువుతున్నారు చూడండి అందరూ, ఆయన స్తుతించాడంట. ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు, ఆయన రాజ్యము తరతరములు ఉన్నవి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఆధిపత్యం ఎలా ఉందంటండి? చిరకాలము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఆధిపత్యాన్ని ఎవడు కూడా తొలగించలేడు. ఆమేన్. ఆయన ఆధిపత్యాన్ని రాజకీయ పోటీ పెట్టి ఎవడు ఆయన దగ్గర నుంచి దాన్ని ఎత్తుకుపోలేడు. ఆమేన్. ఎవడు కూడా ఆయన దగ్గర నుంచి ఆ పవర్ని దొంగిలించలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, సాతానుడు ప్రయత్నం చేశాడు, ఆయనకి వెన్నుపోటు పొడిచాడు. మొట్టమొదటి పాలిటిక్స్ ఎలక్షన్ ఎక్కడ జరిగిందండి? రాజకీయం, పరలోకంలో. యేసు ప్రభువారికే వెన్నుపోటు కత్తి దించాడు. ఎక్కడి నుంచి? వెనక నుంచి దించేశాడు సాతానుడు, లూసిఫర్. ఆయన్ని నమ్మించి ఆయనతోటే ఉండి ఒక సెపరేట్ పార్టీ పెట్టాడు కదండి. ఆయన దగ్గర నుంచి అధికారం పొందుకోవాలనుకున్నాడు. ఈ ప్రపంచం అంతటిని, ఈ విశ్వం అంతటిని నేనే పరిపాలించాలనుకున్నాడు. ఎవరు? సాతానుడు. ఆయన సింహాసనానికి పైగా హెచ్చించుకోవాలి. అంటే నా సింహాసనానికి పైగా ఏం వేసుకోమని అనుకున్నాడు? నా సింహాసనం వేసుకుంటాను అంటే ఆయనకంటే ఎక్కువ అధికారము పొందుకుంటాం. ఇక్కడ రాజు చెప్తున్నాడు కదా, ఆయన అధికారం ఎలా ఉంటుంది? తరతరములు, చిరకాలం ఉంటుందంట. దేవునికి మహిమ కలుగును గాక. 35వ వచనం, భూనివాసులు ఎవరు కూడా ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు. లెక్క లేదు ఆయనకి, కానీ మన కోసం ఆయన ఏమిచ్చాడండి? ప్రాణం ఇచ్చాడు. మనమంటే ఆయన దృష్టికి అసలు ఎన్నిక లేని వాళ్ళమంట మనం. కానీ ఎన్నిక లేని మన కోసం ఆయన భూమి మీదకి వచ్చి ఏమిచ్చాడండి? ప్రాణం ఇచ్చాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు చూడండి. ఎన్నిక లేని వారికి కూడా ఆయన ఏమిచ్చాడండి? ఇంపార్టెన్స్. ఎన్నిక లేని వారికి కూడా. అలాంటి దేవుని మనం విడిచిపెట్టుకోవచ్చు అంటారా? ఆ ప్రేమను మనం కోల్పోవచ్చు అంటారా? ఆయన ఇచ్చేటువంటి ప్రొటెక్షన్, రక్షణని మనం చేజార్చుకోవచ్చు అంటారా? అస్సలండి. ఎన్నిక లేనోడికి ఆయన సీట్ ఇచ్చాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆ భూనివాసులు ఎవ్వరూ కూడా ఆయన దృష్టికి ఎన్నిక రానివారు. ఆయనతో నేను పోల్చుకున్నాను. ఆయన ఎవరని అనుకున్నాను కదండి. నెబుకద్నెజర్ సాక్ష్యం ఇస్తున్నాడు పశ్చాత్తాపంతో. ఆయన ఎంత ఏడ్చుంటాడో మనకు తెలియదు, కానీ ఖచ్చితంగా ఏడ్చాడు. ఏడ్చి సాక్ష్యం చెప్తున్నాడు. చదవండి. ఆయన తన పరలోక సేన ఎడలను భూనివాసుల ఎడలను వండర్ఫుల్ అండి. తన చిత్తం అంటే ఏంటి? తన ఇష్టం చొప్పున జరిగిస్తాడు, కానీ మనుషుల కోరికల్ని నెరవేర్చేవాడు కాదు. ఆయన సంకల్పం, ఆయన చిత్తము చొప్పున ఆయన ఏం చేయాలనుకున్నాడో అదే చిత్తం, ఉద్దేశం. చిత్తానికి మరొక అర్థం ఏంటండి? ఆయన ఉద్దేశం చొప్పున చేయవాడు. ఆయన్ని ఇలా చేయి పట్టుకుని, నువ్వేం చేస్తున్నావయ్యా, నువ్వు చేసే పని ఏంటి అని ఆయనతో చెప్పడానికి ఎవడికి రైట్ లేదు. సమర్థుడైన వాడు ఎవడు లేడు. ఆయన చేయి పట్టుకుని కొన్ని సందర్భాల్లో, పాస్టర్ గారు ఏంటంటే అలా చేస్తున్నారు అని మీరు నన్ను అడగొచ్చేమో కానీ, నేను మిమ్మల్ని అడగొచ్చేమో కానీ, ఎవరైనా ఆయన చేయిని పట్టుకుని ఏంటయ్యా నువ్వు చేసిన పని అని అడగటానికి ఎవడు సమర్థుడు
కాడు. ఎందుకంటే అసలు భూనివాసులు ఆయన దృష్టికి ఎన్నిక లేనివారు. చదవండి. ఆ సమయమందు నా బుద్ధి నాకు మరలా వచ్చింది. రాజ్య సంబంధము ప్రభావము వండర్ఫుల్ అండి. ఆయన రాజ్యము, ఆయన ప్రభావము, ఆయన ఘనత, తేజస్సు నాకు కలిగాను. నా మంత్రులు, నా క్రింద అధిపతులు నా యొద్ద ఆలోచన చేయవచ్చిరి. నా రాజ్యము నాకు స్థిరపడగా. అవునండి, మళ్ళీ పెచ్చోడిని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు దేవుడు? ఎక్కడ కూర్చోబెట్టాడండి? సింహాసనం మీద. అసలు ఇది జరిగే పనా? ఆడ పెచ్చోడంటే మనమేమో కేఏ పౌలు గారు ఎలా ఉన్నారండి? కేఏ పౌలు గారు ఎలక్షన్ పోటీ చేస్తుంటాడు కదా. కేఏ పౌలు గారు కామెడీ ఎక్కువ చేస్తుంటాడు. ఆయన పెచ్చోడు అని అంటారు అందరూ. ఆయనకి ఎవడు ఓటేయడు. ఆయన ఒకప్పుడు మాత్రం రియల్ కింగ్ కదండి. కేఏ పౌలు అంటే మామూలు వ్యక్తి కాదు. దేవుడు ఆయనకు అభిషేకం ఇచ్చాడు. ఎలాంటి అభిషేకం? చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికించగలిగాడు. ఎవరు? కేఏ పౌలు. ఆయనకు ఉన్నటువంటి ఆస్తుపాస్తులు కానీ, ఆయనకున్న పలుకుబడి కానీ, మరి విదేశాల్లో ఆయన మాటకిచ్చే గౌరవం కానీ ఇంకెక్కడా ఆయనకి దక్కదండి. అంత గ్రేటెస్ట్ మ్యాన్ కేఏ పౌల్. కానీ ఇప్పుడు ఏమైపోయాడైనా? ఒక కమీడియన్. ఎందుకు అయిపోయాడు అలాగా? నెబుకద్నెజర్ వల్ల అన్నీ ఇచ్చాడు కేఏ పౌల్కి దేవుడు, తెలుసండి. అన్నీ ఇచ్చాడు. వైజాగ్ ప్రాంతంలోనే ఆయన నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్తుంటే ఒక వ్యక్తి చనిపోయి శవం వెళ్తుంటే ఆ శవాన్ని ముట్టి ప్రార్థన చేస్తే శవం లేచి బతికిందండి. అంత పవర్ఫుల్ పర్సన్. ఎవరు? కేఏ పౌల్. కేఏ పౌల్ ప్రపంచంలో ఆయనకి ఉన్నటువంటి బిరుదు శాంతి దూత. ఏం బిరుదండి ఆయనకి? శాంతి దూత. ఎక్కడ గొడవ జరిగినా దాన్ని సమాధానపరచగలిగిన కెపాసిటీ దేవుడు ఇచ్చాడు. ఎన్నో యుద్ధాలను ఆపాడు కేఏ పౌల్. ఇప్పుడు కేఏ పౌల్ ఒక కమెడియన్ అయిపోయాడు. కమెడియన్ ఎందుకు అయిపోయాడనంటే, కేఏ పౌల్ ఎప్పుడైనా సరే దేవుడు మళ్ళీ వాడుకుంటాడు. ఆయన దేవుని వైపు తిరగగానే, ఆయన దేవుని యందు పశ్చాత్తాపడగానే, తన్ను తాను తగ్గించుకోగానే దేవుడు ఖచ్చితంగా ఆయన మళ్ళీ ఏం చేస్తాడండి? ఒక్క రేంజ్లో తీసుకెళ్తాడు. చూడండి, ఖచ్చితంగా జరిగి తీరుతుంది అది. ఆయన విడిచిపెడతాడండి, ఖచ్చితంగా దేవుని దగ్గరకు వస్తాడు. కేఏ పౌల్ కమెడియన్ అయిపోయాడండి. అలాంటి కమెడియన్కి ఎవడన్నా ఓటేస్తాడా? ఏడు. ఆయన క్రైస్తవుడు కదా, మారాడని తెలిసి మనమేస్తాం పోనీ ఓటు? అస్సలే. కానీ ఇప్పుడు నెబుకద్నెజర్ అలాంటి కమెడియన్, అలాంటి ఒక పిచ్చోడిని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాం? అలా దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు. ఓడల్ని బళ్ళు చేయగలడు, బళ్ళని వాడు చేయగలరు. లేని వాటిని ఉన్నవాటిగా, ఉన్న వాటిని లేని వాటిగా చేయగల సమర్థుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. నమ్మిక మాత్రం ఉంచుము నీకు కలుగుతుంది అన్నాడు దేవుడు. ఏముంచాలంటండి? నమ్మిక, విశ్వాసం. నువ్వు తగ్గించుకో, దీన మనసు కలిగి జీవించు, గర్వముని నీలోనికి రానివ్వద్దు. దేవుడు నీ పట్ల ఎన్నో అద్భుతాలని చేస్తాడు. నెబుకద్నెజర్ ఎప్పుడైతే తను తాను తగ్గించుకున్నాడో తీసుకెళ్ళి మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెట్టాడు. 37వ వచనంలో మనం ఎప్పుడు కూడా ఎలాగూ నెబుకద్నెజర్ అని నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు. ఏ రాజు అంటే పరలోక, ఈయనకు ఒక పేరు పెట్టాడు, పరలోక రాజు, ద కింగ్ ఆఫ్ హెవెన్, పరలోకం యొక్క రాజు. మంచి పేరు పెట్టాడు. ఎవరో ఒక అన్యుడు. మీరు ఎప్పుడైనా పేరు పెట్టారా యేసుప్రభు వారికి? ఒక అన్యుడు యేసుప్రభు వారికి పేరు పెడుతున్నాడు తనకున్నటువంటి పొజిషన్ బట్టి. నేను కింగ్ని, కానీ ఆయన పరలోకానికి కింగ్. నేను ఇక్కడ కింగ్ని, కానీ ఆయన ఎక్కడ కింగ్? ఆయన హెవెన్లో కింగ్, పరలోకంలో కింగ్ అని చెప్పేసి అక్కడ పేరు పెడుతున్నాడు. ఎవరికి? యేసుప్రభు వారికి అని అంటున్నాడు. ఇలాగా పరలోకపు యొక్క రాజు, ఆయన కార్యములన్నీ ట్రూత్, ఆయన కార్యములన్నీ సత్యము, ఆయన మార్గాలు ఎలాంటివి అంటండి? న్యాయము, దుర్మార్గత లేదు ఆయన మార్గంలో. గర్వముతో నటించేవారిని, యాక్టింగ్ చేసేవారిని ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడంటండి? అని చేస్తాడు. ఆయనను స్తుతించుచు, కొనియాడుచు, ఘనపరచుచున్నాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు 4వ అధ్యాయం అంతా కూడా మనం చదివాం. నెబుకద్నెజరు జీవితంలో ఆయన గర్వాన్ని మనం చూసాం, ఆయన కష్టాన్ని మనం చూసాం, ఆయన వినయాన్ని కూడా మనం చూసాం. నెబుకద్నెజరు తన్ను తాను ఎంత తగ్గించుకున్నాడో అంతగా దేవుడు మరలా ఆయన ఏం చేశాడు? హెచ్చించాడు. మరింత ఘనతని ఇచ్చాడు. అక్కడ మాట మీరు చదవగలిగితే మరింత ఘనతను దేవుడు ఇచ్చాడంట. ముందున్న ఘనత కంటే అధికమైన ఘనత నెబుకద్నెజరుకి ఇచ్చాడు దేవుడు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఆ నెబుకద్నెజరు పరలోక రాజుని ఏం చేస్తున్నాడండి? స్తుతిస్తున్నాడు, విట్నెస్ ఇస్తున్నాడు. ఈరోజు మనం ఎలా ఉన్నాం? మనలో ఏమైనా గర్వం ఉందా? చిన్న ప్రార్థన. మనలో ఏమైనా గర్వం ఉందా?
ఎవరు నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు, మీ సేవకుడిగా నాకు ఇష్టం లేదు. మనలో ఏమైనా గర్వం ఉందా? తీసేసుకుందామండి. ఎందుకు పనికిరాని గర్వం మనకెందుకు? పనికొచ్చేది ఒకటి ఉందంటే అదేంటంటే దీన మనస్సు. పనికొచ్చేది మరొకటి ఉందంటే అదేంటంటే తగ్గింపు మనస్సు. నిన్ను నువ్వు తగ్గించుకో, హెచ్చించబడతావు. నీ నోరు కాదు నిన్ను హెచ్చించవలసింది, నీ క్రియలు నిన్ను హెచ్చించాలి. నీ స్వరం కాదు నిన్ను హెచ్చించవలసింది, నీ దీన మనస్సు నిన్ను హెచ్చించాలి. తగ్గించుకుంటే హెచ్చించబడతారని దేవుడు చెప్తా ఉన్నాడు. ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చింపు, ఎంత తగ్గించుకుంటే అంత ఘనత. నెబుకద్నెజరు హెచ్చించుకున్నాడు, నేల మట్టుకు నరకబడ్డాడు. దయచేసి మనలో ఒకరి పట్ల ఒకరు దీన మనసు కలిగి ఉన్నామా? ఎవరితో అయినా గర్వంగా మాట్లాడుతున్నామా? ఎవరినైనా సరే మనం చిన్న చూపు చూస్తున్నామా? వీడు మనతో సరితూగని వాడు అని అనుకుంటున్నామా? దయచేసి ఆలోచన తీసివేసుకోండి. అసలు మనం ఎవరం కూడా ఆయన దృష్టికి ఎన్నిక లేని వారం. మనందరి కోసం ఆయన దిగిరాలేదా ప్రియ దేవుని బిడ్డలారా?